అది దేనికి రమ్మన్నారు? యాట గారు దేనికి రమ్మన్నారు? ఏంటి? అదేనండి. ఇప్పుడు బ్రహ్మహత్య మహాపాతకం అని చెప్పి రాముడికి ఇప్పుడు మన పురాణాల్లో నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు కదా! రాముడికి కాదండి. హ్మ్. బ్రహ్మ ఒక నియమాన్ని చేశాడంటే అది సర్వ జీవులకి ఆమోదయోగ్యమైన విషయము. అది శాసనం, విధిరాత అంటారు. మనుష్య ఉపాధిలో వచ్చిన ప్రతి ఒక్కడికి ఆ బ్రహ్మ నియమానికి అతీతుడు కాదు. శ్రీకృష్ణుడైనా, శ్రీరాముడైనా. మనుష్య ఉపాధిలోనే కదా శ్రీరాముడొచ్చాడు. ఆయన హ్మ్. వేదాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడే కదా! గురువు దగ్గర నుంచి సాంగోపాంగంగా సత్యమైన విషయాలను ప్రతిదాన్ని కూడా ఉపదేశంగా తీసుకొని ఆచరణ చేసిన వాడే కదా! తన గురువులు చెప్పారు కదా! ఈ గురుతల్పాది దోషాలు లేకపోతే బ్రహ్మహత్యాపాతక దోషాలు, పరద్రవ్యము, పరదారాపహరణం, గోహత్య, స్త్రీ హత్య, శిశు హత్య వీటిలన్నిటిని పాతకాలని చెప్పారు కదా! చెప్పిన తర్వాత తనకి బ్రహ్మహత్య వచ్చిందా లేదా అని అనుమానం ఎందుకొస్తుంది అసలు? వచ్చినా రాకపోయినా నివృత్తి మార్గం చేస్తాడుగా పరిహారం. ఇప్పుడు మీకొక జాతకరీత్యా మీరు ఏ తప్పు చేయలేదండి. కానీ మీరు పుట్టిన సమయం జాతక దోషం ఉన్నది. ఇది పరిహారం చెయ్యండి. అంటే మీకు ఆ దోషం ఉన్నదా లేదా అన్నది నిరూపించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇగోటండి ఈ దోషం మీ జీవితంలో ఉంది. మీ తలరాత మీద ఇగోండి ఇక్కడ బ్రహ్మరాత చూడండి. ఇగో ఇక్కడ రాయబడి ఉంది. ఈ భాషలో రాయబడి ఉంది. ఎవడు చెప్పడు. ఆ కాలానికి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ దోషం ఉన్నది అనేసంటే దానికి నివృత్తి కూడా బ్రహ్మకల్పంలో లేదంటే ఆ జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన నివృత్తి కూడా చేస్తారు. ఇది అంటే నాకు ఆ దోషం ఉందా? నేను దోషభూయిష్టంగా పుట్టానా? అనే వాదన ఎంత దారుణమైందో మీరు మాట్లాడుతున్న మాట కూడా అంతే దారుణమైనది. రాముడికి ఎందుకు బ్రహ్మహత్యా పథకం రాకూడదు? రాముడితో పాటుగా ఈశ్వరుడికి వచ్చిందిగా. కాలభైరవ అవతారంలో ఆయనకి బ్రహ్మహత్యా పథకం వచ్చిందని, దానికి నివృత్తి చేసుకున్నాడని, బ్రహ్మకపాలంలో మోక్షం వచ్చిందని, అదే బ్రహ్మహత్యా పథకం మోక్షణం కలిగిందని మనకి బ్రహ్మకపాల స్థల పురాణం చెప్తుందిగా. పరమేశ్వరుడు దానికి బద్ధుడు, నారాయణుడు దానికి బద్ధుడు, కృష్ణుడు దానికి బద్ధుడు, రాముడు ఎందుకు కాదు? అంటే నేను చెప్పేది ఏంటంటే అలా ఏదో గ్రంథం చెప్పింది కదా అని చెప్పి గుడ్డిగా నమ్మడం కాదు. మనం కొంచెం తర్కంతో ఆలోచించాలి కదా! అంటే ఎందుకని చెప్పి ఇప్పుడు బ్రహ్మ ఒకటి చేశాడు ఇది అంటున్నారు కదా! అలా ఎందుకని కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇప్పుడు మనుషులందరూ బ్రహ్మ దృష్టిలో సమానం కాదంటారా? కేవలం ఇప్పుడు రాముడు తప్పు చేస్తేనే కదా రాముడు చంపింది అతన్ని. తప్పు చేసినందుకే కదా. ఇంకేదన్నా జరిగిందేమో రాముడు ఏమైనా తప్పు చేశాడు? ఇప్పుడు అదే ఒకవేళ రావణుడు బ్రాహ్మణుడు కాకుండా ఇంకొక వర్ణం అయితే అలాగా మరి ఎందుకు లేదు? అంటే బ్రహ్మ అలా చేయడానికి కారణం ఏమై ఉంటుందని చెప్పి అది. సో తర్క బుద్ధితో ఆలోచిద్దాం. అంటే గ్రంథంలో ఉంది. గ్రంథంలో నేను చూపిస్తున్నాను. ఆ ఫోటో ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. అదేంటంటే విశ్వామిత్రుడితోటి భీష్ముడు చెప్పిన మాట. యుద్ధంలో అవసరం లేదండి. మీరు సందర్భోచితంగా నేను చాలాసార్లు ఇందాక కూడా చెప్పా. దేశ కాలమాన విషయాలను అనుసరించి ధర్మం మారుతూ ఉంటుంది అని. ఇప్పుడు బ్రాహ్మణుడిని హత్య చేయడం బ్రహ్మహత్యా పాతకం. ఒక బ్రాహ్మణుడిని హత్య చేయడం మాత్రమే బ్రహ్మహత్యా పాతకమా? ఇంకా అనేకమైన అంశాలు దానిలో జోడించబడి ఉన్నాయిగా. ఇప్పుడు గురువు గారితో పంచమహాపాతకాలు అంటారు. పంచమహాపాతకాలలో గురుతల్పాది విషయాలు ఉన్నాయి. గురుతల్పకము, పరదారాపహరణము, ద్రవ్య తస్కరణము ఇవన్నీ కూడా ఉన్నాయి. బ్రాహ్మణుని యొక్క సొమ్ము దోచితే బ్రహ్మహత్యా పాతకం ఒక చోట చెప్పబడింది. బ్రాహ్మణుని యొక్క తల చంపితే బ్రహ్మహత్యా పాతకం ఒక చోట చెప్పబడింది. వైదికమైన విషయాలని అంటే గురుకులాన్ని నాశనం చేయడం, వేదాన్ని లుప్తం చేయడం, బ్రాహ్మణుణ్ణి అంటే వైదిక పరంపరని ఆచారయోగ్యమైన వైదిక పరంపరని మట్టుపెట్టి ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడం, ఇది ఒక కల్చర్ని నాశనం చేయడానికి కారకత్వమైనది. బ్రహ్మ మొట్టమొదటిగా ఈ సృష్టిని అంతటిని నడిపించినప్పుడు ప్రజాపతుల్ని సృష్టించాడు. ఆ ప్రజాపతుల ద్వారా ప్రజలందరూ జనులందరూ సమస్తమైన భూత గణాలు అన్నీ కూడా ఈ భూమి మీద ఆవిర్భవించాయి. ఆ ప్రజాపతులు మొట్టమొదటి గురువులుగా కొంతమంది మహర్షుల చేత అలాగే ప్రజాపతుల చేత నిర్ణయం చేయబడింది. వాళ్ళు ఎవరైతే మంచి చెబుతారో అటువంటి వారిని నియమించిందే బ్రహ్మ. అటువంటి బ్రహ్మ సంజాతులు, బ్రహ్మజ్ఞాన సంజాతులు, బ్రహ్మకుల సంజాతులు అయిన వాడిని మట్టుబెట్టడం అనేది విద్వత్తు నాశన కారకమైనది. విద్వత్తుని నాశనం చేయాలంటే గురువుని నాశనం చేయాలి. గురువుని నాశనం చేయడానికి కారణం ఏంటి అంటే ఒకళ్ళ తాలూకా నాశనాన్ని కోరుకోవడమే కారణం ఉంటుంది సాధారణంగా. అందువలన ఇటువంటి నియమం బ్రహ్మచేత చేయబడింది. తర్వాత కాలాలలో బ్రహ్మకుల సంజాతులైన రాక్షసులు ప్రవర్తిల్లినప్పుడు వాళ్ళు పాపకార్యాలు చేసినప్పుడు దానికి నివృత్తి మార్గాలు కూడా చెప్పబడ్డాయి. ఆ నివృత్తిని పాటించడంలో తప్పు లేదు అన్నప్పుడు బ్రహ్మహత్యా పథకం రాలేదు అని ఎలా వాదిస్తారు? వస్తే తప్పే ఉంది అని అంటున్నాను నేను. వస్తే తప్పేనండి ఖచ్చితంగా. ఇప్పుడు ఓ బ్రాహ్మణుడు చేయరాని తప్పు చేశాడు అనుకోండి, అలాంటి వాడిని చంపినా గానీ అదేదో పాతకం అంటే ఏంటి? పాతకం అంటే ఏంటి? మనం తప్పు చేస్తే ఇదిగో నువ్వు తప్పు చేసావు కాబట్టి పాతకం. అంతేగాని మనం ఉప్పు చేసినా కానీ ఒక పాతకం రావడం ఏంటండి? అది మనం ఏదో దానికోసం నివారణ ఎత్తుక్కోవడం ఏంటి? ఒక దుష్టుని చంపితే దానికి ఆ దుష్టుని చంపినందుకు మనకు పాతకం చుట్టుకోవడం ఏంటి? అది కదా నా సమస్య. నా ప్రశ్న అది కదా. దుష్టుని చంపిన వినండి, ఒకసారి నేను మళ్ళీ చెప్తాను వినండి. ఒక బ్రాహ్మణుడు వ్యభిచారం చేస్తూ దొరికాడండి. రాజదండనలో ఇతనికి శిరచ్ఛేదం చేయండి అన్నాడు. అంటే ఆ కాలంలో వ్యభిచారం కూడా పెద్ద నేరాలుగా కొన్ని కాలాలలో నేరాలుగా లేవు. కానీ ఒక బ్రాహ్మణుడు ఎవరినో హత్య చేశాడు. ఇతర కులాలలో వాళ్ళని లేదంటే ఇతర వర్ణాలలో వాళ్ళని ఒక వైశ్య కులానికో, క్షత్రియ కులానికో లేకపోతే శూద్ర కులానికో చెందిన వాడిని హత్య చేశాడు అనుకోండి ఒక బ్రాహ్మణుడు. స్వలాభం కోసం చేశాడు. చేసినప్పుడు వాడు రాజదండనకి పాత్రుడా కాదా?
సో ఎవరైనా ఒకటే, ఆ ప్లేస్ లో ఎవరున్నా సమానమే, బ్రాహ్మణుడైనా ఎవరైనా శిరచ్ఛేదనం సరే. చేశాడు రాజు, శిరచ్ఛేదన అనే ఒక దండను విధించాడు అనుకోండి, అది హత్య ఉమ్. దండన. అది దండన అయింది, హత్య ఎందుకు అయింది? అది ఆ, అతను చేసిన తప్పుకి ఇప్పుడు పరిహారం కదా. ఒక వీరుడు యుద్ధంలో ఇంకొక వీరుడితో పోరాడి గెలిచాడు. పోరాడి ఒక వీరుడు ఓడాడు అంటే మరణించాడు. ఇందులో ఉమ్. హత్య ఉందా, గెలుపు ఉందా? వీరత్వంలో అంటే వీరత్వం ప్రదర్శించడానికో లేకపోతే తన లక్ష్యాన్ని ఖచ్చితంగా. అధిగమించడానికో చేసిన దానిలోనే హత్యలు ఉండవుగా అవును, ఉండదు. కదా. ఉమ్. అంటే అది బ్రహ్మహత్య కాదా అన్నదాన్ని మీరు మీమాంసతో చెక్ చేయాలి. అంతేగాని సో ఇప్పుడు బ్రహ్మహత్య పాతకం వస్తుందా రాదా అని కాదు మీరు చేయాల్సింది. ఇప్పుడు మీరు హత్య కాదని చెప్తున్నారు, మళ్ళీ బ్రహ్మహత్య పాతకం అంటున్నారు, అంటే మీ కాంట్రడిక్షన్ అనిపించడం మీ మాటలు మీకే. రాముడిని జడ్జి చేసే మనిషిని నేను కాదు. ఆయన బ్రహ్మహత్యా పాతకం వచ్చింది అని రాముడిని అనట్లేదు. ఎవరు రాముడిని జడ్జి చేయమని మీరు అడిగిన మాట్లాడలేదండి. దానికే నేను చెప్తున్నాను, వినండి పూర్తిగా. బ్రాహ్మణుడిని చెప్పండి. హత్య చేస్తే అది రాముడికైనా, కృష్ణుడికైనా, ఈశ్వరుడికైనా, నారాయణుడికైనా, బ్రహ్మకైనా కూడా బ్రహ్మహత్యా పాతకం అనేది వచ్చి తీరుతుంది అన్నది నా స్టేట్మెంట్. చేసింది హత్య లేకపోతే శౌర్య పరాక్రమాలతో గెలుపు ఓటమికి సంబంధించిన విషయమా, దండన అనేది విచక్షణతో మనం గుర్తించాలి. రాముడు సర్వకాల సర్వావస్థలోనూ ధర్మానికి ఎట్టి పరిస్థితుల్లో గ్లాని జరగకూడని అంశాలను ప్రతిపాదన చేస్తూ వచ్చాడు. ఇటువంటి అనుమానం ఎవరికైనా వచ్చినా సీతాదేవిని ఎవరో వికరిస్తానో ఆయన పరిగ్రహించాడో అని కాదు. అసలు అటువంటి మాట పడడానికి అవకాశం ఉన్నా కూడా ఆయన పరిచయించాడు సీతాదేవిని. అంటే చిన్న ఏమాత్రం మీమాంసకు కూడా అవకాశం లేనంతగా ఆయన ధర్మాన్ని ఆచరించాడు. అటువంటిది బ్రాహ్మణుడిని చంపాడు కదా, రేపు పొద్దున్న ఇతనికి ఎందుకు బ్రహ్మహత్యా పాతకం రాదు అని ఎవరైనా డిస్కషన్ పెట్టడానికి అవకాశం లేకుండా పరిహారాలన్నీ, పూజలు, క్రతువులు, యజ్ఞ యాగాది హోమాది క్రతువులు తన గురువుల చేత ఉపదేశించబడినట్టుగా అన్ని పూర్తి చేసి నిష్కళంకుడుగా వచ్చి పట్టాభిషేకానికి కూర్చున్నాడు ఆయన. అయోధ్య సింహాసనానికి ఒక మర్యాద ఉంది. దాని ప్రకారం చేయవలసిన క్రతువులన్నీ చేసి తీరతారు. గురువు గారు శివలింగ స్థాపన చేయవయ్యా అంటే చేస్తాడు ఆయన. బ్రహ్మహత్యా పాతకం ఉంటేనే చేస్తాడు అని కాదు, ఊర్లో శివాలయం కావాలన్నా చేస్తాడు. అంటే ఏంటి మీరు చెప్పేది? అంటే బ్రహ్మహత్య మహాపాతకం ఏం లేదు కానీ ఏదో పెద్దవాళ్ళు చెప్పారు అని, ఏదో ఒకవేళ చుట్టుకోకపోయినా సరే చేయమన్నారని చెప్పి చేశాడంటారా? చుట్టుకున్నా చుట్టుకోకపోయినా ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం అవకాశం మాట్లాడుకునే అవకాశం ఉన్నా కూడా రాముడు ఆ నింద భరించడానికి కూడా సిద్ధంగా ఉండడు. అది రాముడి అసలు యొక్క స్వాభావిక లక్షణం. అసలు అక్కడ అతని మీద నిందేయాల్సిన అవసరం ఏముందండి? దుష్టుడు అక్కడ అవకాశం బ్రాహ్మణుడా, ఉందా లేదా? క్షత్రియుడా, వైశ్యుడా, అవకాశం శూద్రుడా ఉందా మనకు లేదా? అవకాశం అసలు ఎందుకు ఉంది? ఆడ దుష్టుడా కాదా, చంపినోడు ఆ ధర్మం ప్రకారం చంపాడా లేదా? ఏదైనా అధర్మం ప్రకారం చంపితే నీకు ఒక పాతకం చుట్టుకుందని చెప్పొచ్చు, అంతేగాని అంతా ధర్మం ప్రకారం చేస్తున్నా గానీ ఈ మళ్ళీ ఈ పాతకాలు రావడం ఏంటి? అది కేవలం అతను బ్రాహ్మణుడు. ఇక్కడ పాతకం వచ్చింది అన్నమాట మీరు మళ్ళీ మళ్ళీ దాన్ని ఇది చేస్తున్నారు. రాముడికి పాతకం వచ్చే అవకాశం ఉన్న ఏ అంశాన్ని కూడా ఆయన స్థిరీకరణ చేయడు, వదిలిపెట్టడు. ఇది అధర్మము, అవునండి. అధర్మానికి ఇది అవకాశం ఇచ్చే అంశము అని ఎప్పుడైతే అంటాడో ఆ అంశాలు అన్నిటినీ కూడా అక్కడ వేలెత్తి చూపించడానికి అవకాశం లేని స్థాయిలోనే రాముడు ఎప్పుడూ నిలబడ్డాడు. అసలు ఆ అవకాశం రావడానికి ఆ అవకాశం లేదని నేను చెప్తున్నానండి. అసలు ఇప్పుడు ఎందుకు అతను శ్రీరాముడి సంఘటనలు పక్కన పెట్టండి. కుమారస్వామి తారకాసుర సంహారం చేశాడు. ఎవరి గురించి చేశాడు? నేను ఇంక అన్ని ఒకటే కోణంలో చూస్తానండి. నేను ఇది ఎగ్జాంపుల్ చూసుకొని చెప్తున్నాను. ఎక్కడైనా సరే ఇలా అన్యాయంగా చంపకుండా తీవ్రంగా ప్రయత్నం చేశాను కదా, కనీసం ఆ మర్యాద ఇచ్చి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. నాకు ఆ కథ పూర్తిగా తెలియదండి, అందుకని చెప్పి నేను దాంట్లో అంత ఇదిగా ఇన్వాల్వ్ అవ్వలేదు. నాకు ఇది తెలుసు, పైన తెలుసు కానీ అంత పూర్తిగా అంటే గ్రంథాల్లోకి వెళ్ళి చదవలేదు. అంటే ఎవరో చెప్పింది వింటాం కదా, అది దాన్ని నేను అంత బలంగా చెప్పలేను. అరుణాసుర వధ తెలుసా? అదేనండి, ఆ గ్రంథాలు నేను పూర్తిగా చదవలేదు, జస్ట్ వర్క్ కథలు తెలుసు అంతే. నేను వాటన్నింటినీ కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరో తప్పు చేయకుండా చంపితేనే అది పాతకం అనుకోవచ్చు. వాళ్ళు ఆ శిక్షకి అర్హులై ఉండి వాళ్ళు ఆ శిక్ష అనుభవించినప్పుడు ఆ పాతకం రాదు అనేది నా కాన్సెప్ట్. అవును, దానికి మీరు ఎటువంటి ఆధారాన్ని చూపెట్టారు? ఇక్కడ ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. అక్కడ గారు ఒకసారి కింద చదవండి. నాకు అంటే కళ్ళద్దాలు తెచ్చుకోలేదు, కళ్ళు కనబడట్లేదు, మీరు చదవండి. ఒకసారి కింద స్క్రోల్ చేయండి. అక్కడ గారు అక్కడ రాకుండా లెఫ్ట్ సైడ్ చూపించండి. లెఫ్ట్ సైడ్ పూర్తిగా చూపించండి. మిడిల్లో పెట్టారు పేపర్. సరే అలా ఉంచని చెప్తాను. నాకు ఆ సంవాదం అంతా చదివి వినిపించండి. ఇదేంటంటే మొత్తం మీకు చెప్తానండి. ఇది మన అంబ గురించి తెలుసు కదా, అంబ అదే మన సెకండ్ పూర్వజన్మలో అంబ. సో ఆమెని అపహరించి అంబాలికని భీష్ముడు తీసుకొచ్చి తన సోదరుడైన చిత్రవీరుడికి వివాహం చేయాలని చూస్తే, అమ్మ నేను ఆల్రెడీ సౌలుడు అనే ఒక అతన్ని పెళ్లి చేసుకున్నాను, నేను అతనికి మనసు ఇచ్చానని చెప్తే సరేనని చెప్పి మన భీష్ముడు ఆయన పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సౌలుడు ఏమంటాడంటే, నువ్వు ఆల్రెడీ
వేరే వాళ్ళకి సొంతం అయిపోయావు, ఆ స్వయంవరంలో వాళ్ళు నిన్ను గెలుచుకున్నారు, నేను వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయాను, నువ్వు వాళ్ళ సొంతం, నేను ఓడిపోయాను కాబట్టి నేను అలా తీసుకోలేను, ఎవరో రానిచ్చినట్టుగా అన్నట్టుగా ఆమె తిరస్కరిస్తాడు. సో ఆమె మునుల దగ్గరకు పోయి ఆమె ఏంటంటే ఇంకా సమాజంలో బంధువులు వీళ్ళందరి మాటలు ఇందాక ఈ పుట్టింటికి పోకుండా, అంటే అక్కడ ఆమెకు సరైన మర్యాద ఉండదని చెప్పి కొంతమంది మునుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తపస్సుకి కూర్చునిద్ది. సో అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, ఏంటమ్మా ఇదని చెప్పి అడిగితే ఇలా నాకు ఇలా జరిగిందంటే, వాళ్ళ తర్వాత విశ్వామిత్రుడు పరశురాముల దగ్గరికి తీసుకుపోతారు. ఆ పరశురాముడు భీష్ముడితోటి మాట్లాడడానికి స్టోరీ వస్తాడు. తెలుసండి. నేను ఆ సందర్భంలో మాట్లాడిన అంటే అదే అక్కడ ఇద్దరు అది సంభాషణ మొత్తం చదివి వినిపించండి. 2 పేజీలో 3 పేజీలో అదే ఎంత అంటే సంభాషణ నేను ఉందో అంత సంభాషణ వినిపించండి. నేను వింటాను. ఉపద్ఘాతం మామూలు క్లుప్తంగా చెప్తున్నాను. సో ఆ సందర్భంలో మన పరశురాముడు భీష్ముడిని అడుగుతాడు, నువ్వు ఇలా వివాహం చేసుకోవాలి ఏమైనా అయ్యిందంటే, అప్పుడు అతను నేను చేసుకోను, ఇక్కడ ఆమె ఇలా చెప్పింది ఆల్రెడీ వేరే అతనికి మనసు ఇచ్చినామని, నేనేమో బ్రహ్మచార దీక్షలో ఉన్నాను, ఇలా వేరే మనసులో ఉన్న వేరే అతని మనసులో పెట్టుకున్నామని తీసుకొచ్చి నా తమ్ముడికి ఇచ్చేయలేను, నేను ఒప్పుకోనంటే నువ్వు యుద్ధం చేయాల్సి వచ్చింది అంటాడు. సో ఆ సందర్భంలో ఇతను చెప్తాడు అనమాట. అక్కడ నాకు చదువుతారు ఇది అందులో ఎక్కడి నుంచి చదవమంటారు? చెప్తే చదువుతాను. పేజీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవండి. అవసరం లేదండి, అప్పుడు నేను నాకు అవసరమేనండి. అదంతా టైం వేస్ట్ అవుతుంది, మీరు నిద్రపోరు ఇంక నైట్. ఆ ఒక్క పేరాలో మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరకదు, మొత్తం చదవండి. సరే ఏ అయితే పని చేసినా పరిపూర్ణంగా చేయండి, సగం సగం పాటు. సరే మీకోసం మొదటి నుంచి అంటే చదవండి. లేకుంటే మీరు బాధ అవుతారు, మీరే చదవండి. నేను కళ్ళద్దాలు తెచ్చుకోలేదండి, నాకు చిన్న చిన్న అక్షరాలు కన్నా లేకపోతే జూమ్ చేయండి, చదువుతాను. జూమ్ చేయండి, ఆల్రెడీ చేసే ఉంది, మీరు ఫోన్లోనే చేసుకోవచ్చు కొంచెం. తిరిగిపోయాయి వారు ఏం కనబడట్లేదు, మరి లాగా పెట్టారు. జూమ్ అవుట్ చేయండి. ఈ ఆజ్ఞను నీవు పాటించకపోతే నీ మంత్రులతో సహితంగా నేను నాశనం చేస్తాను అని పదే పదే నన్ను హెచ్చరించసాగారు. నేను కూడా చాలాసార్లు వారిని మృదు స్వరంతో ప్రార్థించాను, కానీ వారు సాధించలేదు. అప్పుడు నేను వారి పాదాలపై శిరస్సు మోపి, భగవాన్, మీరు నాతో యుద్ధం చెయ్యాలనుకుంటున్నారు, కారణం ఏమిటి? చిన్నతనంలో నాకు మీరే 4 రకాల ధనుర్విద్యను నేర్పించారు, కాబట్టి నేను మీ శిష్యుడను అని అడిగాను. నెక్స్ట్ స్క్రోల్ చేయండి. జూమ్ అవుట్ కాదండి, స్క్రోల్ చేయండి పైకి. అప్పుడు నేను, బ్రహ్మర్షి, మీకు ఏ విధంగా, నాకేం కనబడట్లేదండి, జూమ్ చేసి స్క్రోల్ చేయండి. జూమ్ చేసి పేజ్ కొంచెం లెఫ్ట్కి జరపండి. అడిగాను. పరశురాముల వారు క్రోధంతో కన్నులు ఎర్రబడగా, భీష్మ, నీవు నన్ను గురువని అంటున్నావు, కానీ నా సంతోషం కోసం ఈ కాశీరాజపుత్రుని స్వీకరించనంటున్నావు. చూడు, ఇలా చేస్తే తప్ప నీకు శాంతి లభించదు అన్నారు. అప్పుడు నేను, బ్రహ్మర్షి, మీరు అనవసరంగా ఎందుకు శ్రమ పడతారు? ఇప్పుడు ఇలా జరగనే జరగదు. నేను ముందే ఈమెను పరిచయించాను. ఆహా, పరపురుషుని మీద ప్రేమ ఉన్న స్త్రీని ఎవ్వరు మాత్రం ఏ రకంగా తన ఇంటిలో ఉంచుకుంటారు? ఇంద్రుని వలన భయంతో కూడా నేను ధర్మాన్ని విడిచిపెట్టను. మీరు సంతోషించినా సరే లేకున్నా సరే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు నా గురువులు కాబట్టి. ఇలాగుందా? ఇది ఎక్కడి నుంచి తెచ్చారండి? నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని సత్కరించాను, కానీ గురువులాగా ప్రవర్తించడం మీకు తెలియదు ఏంటి? ఇలాగా గురువులాగా ప్రవర్తించడం మీకు తెలియదు అని చెప్పి భీష్ముడు అన్నాడు. గీత ప్రెస్ అండి, ఇది మేమేం కల్పించింది కాదు. గీత మీరు కల్పించడం లేదండి, నాకు ప్రింట్ కనబడుతుంది, కానీ ఇది సరైనది కాదు, సరి చేసుకోండి. నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని సత్కరించాను, కానీ గురువులాగా ప్రవర్తించడం మీకు తెలియదు అని నాకు అర్థమైంది. అందుకని నేను మీతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను యుద్ధంలో గురువును, విశేషించి బ్రాహ్మణ్ణి, పైగా తపోవృద్ధిని చంపలేను. కాబట్టే నేను మీ మాటలను వహించి ఊరుకుంటున్నాను. కానీ క్షత్రియునితో సమానంగా ఆయుధం ఎత్తి ఎదుటకు వచ్చిన బ్రాహ్మణుని అతడు నిలచి యుద్ధం చేస్తున్నప్పుడు, మైదానం విడిచి పారిపోయినప్పుడు క్షత్రియుడు అతన్ని చంపినా బ్రహ్మహత్య దోషం కలగదని ధర్మశాస్త్రం నిశ్చయించాయి. విడిచి పారిపోయినప్పుడు, అదే పారిపోయినప్పుడు అని చదివాను. విశేషించి బ్రాహ్మణ్ణి, పైగా తపోవృద్ధిని చంపలేను. కాబట్టి నేను మీ మాటలను వహించి ఊరుకుంటున్నాను. కానీ క్షత్రియునితో సమానంగా ఆయుధం ఎత్తి ఎదుటకు వచ్చిన బ్రాహ్మణుని అతన్ని నిలిచి యుద్ధం చేస్తున్నప్పుడు, మైదానం విడిచి పారిపోనప్పుడు క్షత్రియుడు అతన్ని చంపినా బ్రహ్మహత్య దోషం కలగదని ధర్మశాస్త్రాలు నిశ్చయించాయి. నేను క్షత్రియుడినే, క్షాత్రధర్మంలో నిలిచిన వాడినే. కాబట్టి మీరు ఆనందంగా నాతో ద్వంద్వ యుద్ధం చేయడానికి సిద్ధంగండి. నేను ఒక్కడనే ఈ భూమిలో క్షత్రియులందరినీ జయించాను అని మీరు చాలా రోజుల నుండి బడాయి కబుర్లు చెప్పుకుంటున్నారా? అయితే వినండి.
భీష్ముడు పరశురాముడితో అది గురువు గారితో బడాయి కబుర్లు చెప్తున్నారని అన్నాడా? ఉమ్, ఓహో తర్వాత ఇదే మన తాలూకా స్టాండర్డ్ బుక్ ఇది. ఓకే. ఇప్పుడు భీష్ముని గాని భీష్మునితో సమానుడైన క్షత్రియుడు కానీ పుట్టలేదు. పరాక్రమవంతులైన వీరులు ఆ వెనుక పుట్టారు. మీరు కేవలం గడ్డి గాదాన్ని మాత్రమే మండించి ఉంటారు. మీ యుద్ధాభిమానాన్ని స్క్రోల్ చేయండి సార్ కిందకి. పైన పైన మీ యుద్ధాభిమానాన్ని యుద్ధకాంక్షను బాగా పోగొట్టగల ఆ భీష్ముడు ఇప్పుడు జన్మించాడు అని అన్నాను. అప్పుడు పరశురాముల వారు నవ్వి నాతో, భీష్మ, నీవు సంగ్రామ రంగంలో నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావు. ఇది చాలా సంతోషకరమైన విషయం, మంచిది. ఇదిగో నేను కురుక్షేత్రానికి వెళ్తున్నాను, నీవు కూడా అక్కడికి రా. అక్కడ 100 బాణాలతో నిన్ను తూట్లు పొడిచి నేల కూలుస్తాను. ఆ దైన్య స్థితిలో నిన్ను నీ తల్లి గంగాదేవి కూడా చూడగలదు. నడు, రథం మొదలైన యుద్ధ సామగ్రి అంతా తీసుకొని నడు అన్నారు. అప్పుడు నేను పరశురాముల వారికి నమస్కరించి తమ చిత్తం అన్నాను. ఆ తర్వాత పరశురాముల వారు కురుక్షేత్రానికి వెళ్ళిపోయారు. నేను హస్తినాపురానికి వచ్చి సంగతంతా తల్లిగారైన సత్యవతికి చెప్పాను. తల్లి నన్ను ఆశీర్వదించింది. నేను బ్రాహ్మణుల చేత పుణ్యాహవచనం, స్వస్తి వాచకం చేయించి హస్తినాపురం నుండి కురుక్షేత్రానికి బయలుదేరాను. ఆ సమయంలో బ్రాహ్మణులు జై జయ ధ్వానాలతో నన్ను ఆశీర్వదిస్తూ స్తుతించారు. కురుక్షేత్రాన్ని చేరుకొని మేమిద్దరం యుద్ధాన్ని పరాక్రమించసాగాం. నేను పరశురాముల వారి ఎదుట నిలబడి నా శ్రేష్టమైన శంఖాన్ని ఊదాను. ఆ సమయంలో బ్రాహ్మణులు, వనవాసులు, తాపసులు, ఇంకా ఇంద్రునితో సహితంగా దేవతలందరూ అక్కడికి వచ్చి ఆ దివ్య యుద్ధాన్ని చూడసాగారు. అప్పుడు అక్కడ దివ్య దుందుబులు. ఓకే, ఇక్కడ వరకు చాలు. సో ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే అక్కడ చెప్పారు కదా, ఒకవేళ అక్కడ ఏం చెప్పారు? యుద్ధకాంక్షతోటి ఏదండి అది చూపించండి, అక్కడ తీసుకోండి అక్కడ గారు. యుద్ధకాంక్షతోటి ఒకవేళ బ్రాహ్మణుడు వచ్చి రణరంగంలో నిలిచొని యుద్ధం చేస్తే అతను చంపినా బ్రహ్మత్య మహాపాతకం రాదు అని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అన్నట్టుగా చెప్పాడు. మా భాగవతంలో పరశురామ వృత్తాంతంలోనే జమదగ్నిని సంహరించిన తర్వాత కార్తవీర్యార్జునుడు తన పురానికి వెళ్తున్న సందర్భంలో ఇదే పరశురాముడు కార్తవీర్యార్జునుడి యొక్క 16 అక్షోహిణీల సైన్యాన్ని ఎదిరించాడు. ఒక్కడో వెళ్ళి ఎదిరించిన సందర్భంలో కార్తవీర్యార్జునుడు కూడా ఇదే పదాన్ని చెప్పాడు. బ్రాహ్మణుడైనా కూడా యుద్ధరంగానికి వెన్ను చూపించకుండా పారిపోనివాడు, యుద్ధరంగానికి వచ్చి ధనస్సు చూపించి శంఖాన్ని పూరించినవాడు, ద్వంద్వ యుద్ధానికి పిలిచినవాడు, క్షాత్ర ధర్మాన్ని అనుసరించి యుద్ధరంగంలో తడబడకుండా నిలబడినవాడు, దివ్యాస్త్ర సంపన్నుడైన వాడు బ్రాహ్మణుడే అయినా అట్టి యుద్ధంలో మనం గెలుపొంది ఎదుటివాడు మరణించినా కూడా వారికి బ్రహ్మహత్యాపాతకం రాదు అని కార్తవీర్యార్జునుడు కూడా ఇదే పరశురాముని విషయంలో చెప్పాడు. మీకు అడిషనల్ బోనస్ ఇది. ఓకే, సో మరి ధర్మశాస్త్రాలు అలా చెప్తున్నాయి కదండి, ఇంకా మరి రాముడు ఎందుకు అలా భయపడుతుంది? ఇంకా రాముడు భయపడ్డాడని నేను ఎక్కడ అన్నాను సార్? అంటే ధర్మం ఒకవేళ నేను ఇప్పటికీ ఒక 2 నిమిషాలు చెప్పుంటా. నేనేం చెప్పానో మీకు ఏమర్థమైందో చెప్పండి ఒకసారి. మీరేమన్నారంటే ఒకవేళ వచ్చినా రాకపోయినా గురువులు చెప్పారు కాబట్టి దానికోసం పరిహారం ఇలా చేసుకుంటే మంచిదని చెప్పారు కాబట్టి చేసుకున్నాడు రాముడు అన్నట్టుగా చెప్పారు మీరు. ధర్మం ప్రకారం అలా చేస్తే మంచిది, రాముడైనా సరే ఒక మనిషిలో వచ్చాడు కాబట్టి అతను వాటిని పాటించాడు అన్నట్టుగా చెప్పారు. అసలు అంత అవసరం వచ్చింది రాముడికి అని చెప్పి నా ప్రశ్న. అసలు అక్కడ ఆచారము అంటారు. ఉపదేశం ఆధారంగా ఆచారకాండలో అంతర్భాగంగా చేసిన శివలింగ స్థాపనని మీరు మహాపాతకంగా ఘోరంగా శాపాది విషయాలతో పోలుస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు ఆచారం ప్రకారం చూసుకున్నా ఇక్కడ చూసుకుంటే అసలు అలాంటి ధర్మశాస్త్రాల్లో లేదు. అక్కడ ఏంటి, ఎవరైనా సరే ఎదురొచ్చి యుద్ధం చేస్తే బ్రహ్మహత్య మహాపాతకం లేదని చెప్పి ఆచారాల ప్రకారం ఉంది. మనం లాజికల్ గా ఆలోచించుకున్నా కానీ ఒక దుష్టుని చంపితే వాడు బ్రాహ్మణుడు అయితే ఏంటి, శూద్రుడు అయితే ఏంటి, వైశ్యుడు అయితే ఏంటి, ఇంకోడైతే ఏంటి? సో అది నా ప్రశ్న. మీ 2 రకాలుగా చూసుకున్నా ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇంకా దానికి మరి రాముడికి బ్రహ్మహత్య మహాపాతకం అని చెప్పి ఎందుకు ఇదంతా కల్పించడం అని నేను మళ్ళీ చెప్తున్నానండి. మీకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. రావణాసురుడు అని మీరు ఒకటే పట్టుకుంటారు. రావణ సంహారంలో రాముడు చంపింది కేవలం రావణాసురుడు కాదు. రాముడితో ఎదురొడ్డి నిలబడకుండా అంటే రావణాసురుడు పలుకున ఎంతో మంది సైన్యం ఉన్నారు, ఎన్నో వేల మంది రాక్షసుల్ని రాముడు గురి పెట్టకుండానే చంపేశాడు. కొన్ని అస్త్రాలు ఉపయోగించి కొన్ని వేల మంది రాక్షసుల్ని తెగదార్చాడు. వాళ్ళలో కొంతమంది రావణాసురుడు పలుకుని యుద్ధానికి వచ్చారు, కొంతమంది తన తోటి వాళ్ళ తాలూకా సహకారం కోసం యుద్ధానికి వచ్చారు, తన భార్యా బిడ్డలు కాపాడు కోసం యుద్ధానికి వచ్చారు. రాముడు రావణాసురుడే యుద్ధం చేశారు, కానీ అనేక వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేలు లక్షల మంది, లక్షలు కాదు కోట్ల మంది అనుకోవచ్చు. ఇంతమంది రాక్షసుల్ని రావణాసురుడు ఏ కారణం చేత చంపాడు? అక్కడ శాప నివృత్తి పొందవలసింది రావణాసురుడు ఒక్కడే. శాప నివృత్తి పొందవలసింది
రాముడు రామావతారంలో శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి తన పరివారకుడైన జయ విజయుల్ని రక్షించవలసిన ఆవశ్యకత ఉన్నది రావణాసురుడికి కుంభకర్ణుడికి మాత్రమే. కొన్ని కోట్ల మంది రాక్షసులను చంపాడు. వాళ్లలో రాముడిని ఎదిరించే స్థాయి సామర్థ్యం లేని వాళ్ళు కూడా చచ్చిపోయారు. లక్ష్మణుడిని ఎదిరించి నిలబడగలిగిన వాళ్ళు, నిలబడలేని వాళ్ళు కూడా చచ్చిపోయారు. వాళ్ళు యుద్ధానికి సముఖంగాను యుద్ధానికి విముఖంగాను వాళ్ళు కూడా ధర్మానికి ఆచరించి తన యజమాని అయిన రావణాసురుడి తరపున తప్పక యుద్ధానికి వెళ్ళి మరణించిన వాళ్ళు ఉన్నారు. మహర్షి ఇటువంటి సందర్భాలని అన్నిటినీ దీనిలో చూసుకుంటాడు. రావణాసురుడు మరణించిన తర్వాత లంకానగరం కాల్చబడింది. అందులో స్త్రీలు కూడా, రాక్షస స్త్రీలు కూడా అనేక మంది మరణించి ఉండొచ్చు, మరణించకపోవచ్చు. చెప్పబడింది అయితే చాలా మంది మరణించారండి. అంతేకాకుండా శిశువులు ఉన్నారో మరి ఏమున్నారో. యుద్ధంలో అది పాపం కాదు, కానీ యుద్ధం చేసినప్పుడు అకారణంగా కొన్ని వేల మంది మరణించినప్పుడు అక్కడ ఒక పాప సంఘాతమైన విషయం జరిగింది అని ఎవరైనా వేలెత్తి చూపించడానికి అవకాశాలు ఉన్నప్పుడు దానికి పరిహారం చేసుకోవడం అనేది ఆచారంలో ఒక అంతర్భాగమైన విషయానికి ఇది ఆచారంలో ఉంది అని గురువుల చేత సూచించబడినది. ధర్మశాస్త్రాలు అన్ని రూఢిపరిచినది. పరమ పుణ్యమైన కార్యము ఒక శివలింగ స్థాపన. అది చేయడం వల్ల ఎవరికి ఎటువంటి నష్టము లేదు. రాముడికి వచ్చిన పాపం అంతకన్నా లేదు. ఒకవేళ పాపాలు అంటూ ఎవరైనా వేలెత్తి చూపించినా ఆ పాపాన్ని ఈ పుణ్యంతో కొట్టివేయడానికి తగిన సందర్భం అక్కడ ఉంది. కానీ రాముడిలో పాపం ఉంది అని నేను వాదించట్లేదు. రాముడికి ఏదో బ్రహ్మహత్య చుట్టుకుంది అని వాదించట్లేదు. అవకాశం ఉందని వాదించడానికి ఏమాత్రం చాయిస్ దొరికినా కూడా ఈ సందర్భంలో నువ్వు తప్పు చేసావు అని ఎవడైనా వాదిస్తాడేమో అని రాముడే ఆలోచించుకుంటాడు. తన ధర్మ నిరత అలాంటిది. అలా వేలెత్తి చూపించడానికి ఏ అవకాశం లేకుండా తన ఆచారంలో ఉన్నది, తన సంప్రదాయంలో ఉన్నది, తన గురువుల చేత నిర్దేశించబడినది, తన పరమ పుణ్యమైన కార్యక్రమంగా భగవంతుని యొక్క దర్శనం అన్నది ఏంటి? విజయానికి సంకేతం. ఆ తర్వాత ఉత్తరత్ర జరగవలసిన అభ్యున్నతికి సంకేతం. రామ రాజ్యం శ్రీరామునికి యొక్క కీర్తికి సంకేతం. అటువంటి పరమేశ్వరుడిని సాక్షాత్కరించుకొని ఆయనకు ముఖ్య ఆయన శివలింగాన్ని స్థాపించడం అన్నది పాపరహితమైనది. ఇట్టి కార్యం చేయడానికి మీమాంస ఎందుకంటే? బ్రహ్మహత్యాపాతకంతో పోలిక ఎందుకంటే? బ్రహ్మహత్యాపాతకం వచ్చినా పోవాలి అని రాముడు శివలింగాన్ని ప్రతిష్టాపన చేశాడు అంటే అర్థం ఏంటి అంటే బ్రహ్మహత్యాపాతకం ఆయనకు వచ్చి చుట్టుకుందని, ఆయన దాంతో ఇబ్బంది పడ్డాడని, పాపభూయిష్టమైన శ్రీరాముడు తన పాపాన్ని పరిహరించుకోవడం కోసం బ్రహ్మహత్యాపాతకానికి నివృత్తిగా చేశాడని కాదు. బ్రహ్మహత్య వచ్చే అవకాశం ఉన్నా కూడా నివృత్తిగా చేశాడని కదా అర్థం. సో ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి ఒక రకం మాట్లాడారు, చివరికి వచ్చేలాగే ఇంకో రకంగా వెళ్ళారు. ఫస్ట్ మీరు ఏం చెప్పారంటే ఇక్కడ చెప్పింది నేను చెప్తాను. మీరు ఏమన్నారంటే రావణుడి తరపున ఇష్టం లేని కూడా ఎంతో మంది రాక్షసులు వచ్చి పాల్గొన్నారు, యుద్ధం చేశారు, అది అంతా జరిగింది, ఎంతో మంది కోట్ల మంది చనిపోయారు అన్నారు. దాని అంతటి కారణం రాముడు కాదు కదా. రావణుడు ప్రేరేపిస్తే ఆ రాక్షసులు వచ్చారు. సో చుట్టుకుంటే ఆ పాపం రావణుడికి చుట్టుకోవాలి. ఎందుకంటే వాడి తరపున అంతమంది రాక్షసులను తీసుకొచ్చి బలి తీసుకున్నాడు కాబట్టి రావణుడికి చుట్టుకోవాలి. ఆ పాపం రావణుడికి ఎందుకు చుట్టుకుంటుంది? చెప్పేదేనండి, మీరు చెప్పి నాకు అర్థమైంది. అసలు ఆ అవకాశం కూడా అసలు అలా అనుకోవడానికి కూడా రాముడికి అసలు ఆస్కారం లేదు కదా. ఒకవేళ ఎవరన్నా వేలెత్తి చూపుతారేమో అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు కదా రాముడికి. ఎందుకంటే అతను అక్కడ చేయలేదని అర్థమైపోతుంది కదా. ఎందుకు అదంతా రాముడు తప్పు కదండి. రాముడు బతికున్న కాలంలోనే అదే ధర్మపరాయణుడు అయిన రాముడు వాలిని చెప్పినప్పుడు వాలి కూడా అడిగాడుగా. మరి అటువంటి సందర్భం జీవితంలో రాదు అని ఏ నమ్మకంతో ఉంటాడండి రాముడు? వాలి ఏమడిగారండి? వాళ్ళకి దీనికి ఏం సంబంధం? అసలు వనచరుణ్ణి చంపడం నీకు ధర్మమేనా? చిట్టుచాటు నుంచి కొట్టడం నీకు ధర్మమేనా? ధర్మ సూక్ష్మాలని మాట్లాడాడు కదా రాముడితో. అక్కడ దాని అంతటికి వివరణ ఇచ్చేసాడు కదా రాముడు. రాముడు వివరణ ఇచ్చాడు. అటువంటి వివరణ ఎప్పుడు ఇచ్చాడు? ఆయన ధర్మం వైపు నిలబడ్డాడు అని నిరూపించుకునే ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన వివరణ ఇచ్చి నిరూపించుకున్నాడు. అక్కడ నాకు ఖచ్చితంగా అక్కడ రాముడి దగ్గర క్లారిటీ కనిపించిందండి. వాలి విషయంలో రాముడు చాలా క్లారిటీగా ఉన్నాడు, నేను చేసిన తప్పు కాదు, నువ్వు అలాగే రాముడు రావణాసురుడి విషయంలో కూడా శ్రీరాముడు చాలా క్లారిటీగా ఉన్నాడు. మరి ఎక్కడ రావడానికి నన్ను మాట్లాడండి సార్. రామావతారం రావడానికి ముందే బాలకాండలోనే శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడే ఆయన సంకల్పం అదే, రావణాసురుని తెగదారుస్తానని. రావణాసురుడి తరపున ఉన్న రాక్షసులందరినీ తెగదారుస్తానని, కరదోషనాథులను తెగదారుస్తానని ఇవేం లేవు. అదేమీ లేకపోయినా కానీ ఇప్పుడు యుద్ధంలో వచ్చి నిలబడ్డ తర్వాత వీళ్ళందరినీ చంపడం అన్నాను కదా అని చెప్పి యుద్ధంలో ఉన్న చంపడం మానేస్తారండి? ఎదుర్కొన్న తర్వాత వాళ్ళందరూ చంపాలి. దీనికి అర్థం ఏంటి అంటే రాముడు పాపం చేశాడని కూడా అర్థం కాదు. ఒక శివలింగాన్ని స్థాపన చేశాడు అంటే ఆయన పాపం చేశాడు అని ఫైనలైజ్ చేస్తున్నారు మీరు. శివలింగాన్ని ఇప్పుడు మీరు డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. మీ మాట నాకు అర్థమైంది. సరే, రాముడు శివుడు స్థాపన సగం సగం కాదండి. మీరేం చెప్తున్నారంటే అసలు రాముడు ఆ బ్రహ్మహత్య మహాపాతానికి దీనికి అసలు ఏం సంబంధం లేదు, అతను జస్ట్ మామూలుగా ఎవరు వేలెత్తి చూపకూడదని చెప్పి చేశాడు అన్నట్టు మీరు చెప్తున్నారు. కానీ మీరు పురాణం ఏ పురాణంలో ఉంటుంది దాని గురించి? అక్కడ ఒకసారి మీ దగ్గర ఏమైనా రిఫరెన్స్ ఉంటే చూపిస్తారు ఇలా అని చెప్పి, ఇలా ఉందని చెప్పి. కానీ ఆ పురాణం ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూపిస్తే మేము చూస్తాం.
ఏవో ఎందుకు నా దగ్గర నేను క్యాంపులో ఉన్నా, నా దగ్గర రెఫరెన్స్ లేవు ఇప్పుడు. నేను రేపు వరకు వెళ్ళిపోతా, వెళ్ళినప్పుడు మీ ఇష్టం, మీరు ఏది అడిగినా నేను చూపించగలను. సో అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే మీ లెక్క ప్రకారం రాముడు ఎవరన్నా వేలెత్తి చూపుతారేమో అని చెప్పే శివలింగ ప్రతిష్ఠ చేశాడు, కానీ అతనికి అయితే ఎటువంటి బ్రహ్మహత్య మహాపాతకం లేదు. అంతేగా మీరు చెప్పేది? అయిపోయిందా? మీరు మాట్లాడిస్తే నేను చెప్తాను. అయిపోయింది, చెప్పండి. యోగ వాసిష్ఠ్యము అనే దానిలో వశిష్ఠ మహర్షితో శ్రీరాముడు అనేకమైన విషయాలను ప్రస్తావన చేశాడు. అందులో కూడా దీని ప్రస్తావన ఉంది. దీనికి అంతర్లీనంగా ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి అన్నదాన్ని చెబుతూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మాచరణకి గ్లాని కలుగుతుంది అనే ఏ ఒక్క అంశాన్ని కూడా రాజు అనేవాడు అంటే రాజరికానికి బాధ్యత వహించిన వాడు దానికి బద్ధుడై ఉండి తీరాలి అని. అలాగే వశిష్ఠ మహర్షి అదే శ్రీరాముడికి గురువు, అదే వశిష్ఠ మహర్షి పట్టాభిషేకం చేసిన మహానుభావుడు, అదే వశిష్ఠ మహర్షి శ్రీరాముడిని తీర్చిదిద్దిన వాడు, అదే వశిష్ఠ మహర్షితో ధర్మ సూక్ష్మాలన్నీ రాముడు చర్చిస్తాడు. అంతటి జ్ఞానులు కాబట్టి అవకాశం ఉన్న ఏ ఒక్క ఛాయిస్ని వదలకుండా అసలు రాముడు పరిపూర్ణంగా ముమ్మూర్తుల ధర్మానికి ప్రతిరూపముగా నిలబడుతూ ఎట్టి వేలెత్తి చూపించే అవకాశము లేకుండా ఆయన యొక్క క్యారెక్టర్ అన్నది ఉండవలసి ఉంటుంది. ఒకవేళ పాపం జరిగింది అని నిన్నట్లాగా అంటే వాళ్ళలాగా ఎవరైనా వేలెత్తి చూపించే అవకాశం ఉన్నా దానికి నివృత్తి జరిగింది అని చూపించడానికి సమాధానం సిద్ధంగా ఉండాలి అన్నది ఆయన యొక్క అభిమతం. ఇది నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మాట్లాడుతున్నాను అది కాదండి, మీరు ఏం చేస్తున్నారంటే రాముడికి కూడా క్లారిటీ లేదు అంటే, ఇప్పుడు రాముడు ఒకవేళ ఎవరన్నా వచ్చి బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుందని చెప్పాను, కానీ వేలెత్తి చూపిస్తే ఆయన సమాధానం చెప్పలేడా? ఎందుకు చుట్టుకునిద్ది నాకు, నేనేం తప్పు చేశానని చెప్పి అక్కడ వాళ్ళ దగ్గర అంత నేను ఎందుకు చంపాను అని చెప్పి వాళ్ళకి అంత ఇదిగా ప్రతి ఒక్కటి వివరించి నేనేం తప్పు చేయలేదని చెప్పారు రాముడు. ఇక్కడ ఈ విషయంలో చెప్పలేకపోతాడంటారా? నేనేం తప్పు చేయలేదు, రావణుని చంపడంలో ఏ తప్పు లేదని చెప్పి ఆ వేలెత్తి చూపించే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేడంటారా? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం లేకుండా చేసుకున్నాడని నేను చెప్తుంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేడా? ఆ అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అవసరంగా స్థాపించేశాడు? శివలింగం స్థాపించడం వల్ల రాముడు పరువు పోయిందంటే మాట్లాడుతున్నారు మీరు. మరి అంతే కదా, ఇప్పుడు నేను ఏ తప్పు నేను అడుగుతున్నాను మీకు, శివలింగం స్థాపించడం వల్ల రాముడికి వచ్చిన నష్టం ఏంటి? శ్రీరాముడు శివలింగ స్థాపన చేశాడు అంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేనే దొంగతనం చేయలేదండి, పోయి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి నన్ను అరెస్ట్ చేయని చెప్పి నేను పోయి ఒప్పుకుంటే దాని అర్థం ఏంటి? అంటే నేను దొంగతనం చేశానని చెప్పి నేను ఒప్పుకుంటున్నట్టు. సో ఇక్కడ రాముడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది. అతను ఏం తప్పు చేయడినప్పుడు ఇంకెందుకు మళ్ళీ బ్రహ్మహత్య మహాపాతకం అని చెప్పి ఆ వంక కూడా చూపించి ఈ శివలింగ ప్రతిష్ఠ చేయటం నాకు అసలు అవసరమే లేదు. వంకం చూపించి శివలింగ ప్రతిష్టాపన చేయడం కాదు, బ్రహ్మహత్యాపాతకాది దోషాలు ఏవైనా ఉంటే నివృత్త్యార్థం నా దేశ ప్రజలందరి యొక్క శాంతి కోసం రాజు చేస్తాడండి. దేశ ప్రజల యొక్క శాంతి కోసం మాట్లాడినప్పుడు నేను మాట్లాడట్లేదు సార్, నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుతున్నారు. చెప్పండి, సైలెంట్ గా ఉంటా. తర్వాత మీరు ఏంటంటే బ్రహ్మహత్య మహాపాతకం అంటే దోషాలు గీషాలు ఏవో. బ్రహ్మహత్య మహాపాతకం అంటే అసలు ముందు బ్రాహ్మణుని చంపితే వచ్చేదేగా బ్రహ్మహత్య మహాపాతకం, లేకుంటే ఏదైనా దోషాలు ఉంటాయి. బ్రహ్మహత్యాపాతకం ఎలా ఉంటుంది? అసలు ఎలా వస్తుంది? బ్రహ్మహత్య మహాపాతకం అంటే ఏంటి? బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్య మహాపాతకం, లేకుంటే ఇంకేమైనా దోషాలు ఉంటే అది కూడా బ్రహ్మహత్య మహాపాతకం అవుతుందా? ఏమైనా దోషాలు ఉంటే అవి పోతాయని చెప్పి చేయడానికి అయితే బ్రహ్మహత్య మహాపాతకం అనకూడదు. దానికి ఏమైనా దోషాలు ఉంటే పోతాయని చెప్పి ఏదో దోషాలు లేకుండా ఉండడానికి చేశాడని చెప్పాలి. దానికి బ్రహ్మహత్య మహాపాతకం పేరు ఎందుకు పెట్టాలి? మాట్లాడు. బ్రహ్మహత్యాపాతకం వచ్చింది అని శ్రీరాముడికి బ్రహ్మహత్యాపాతకం నివారణ కోసం లింగ ప్రతిష్ఠ చేశాడు అని అంటే మొట్టమొదటిగా ఆయన బ్రహ్మహత్యాపాతకం వచ్చింది అని మనం చూపించవలసి ఉంటుంది. రామాయణం మొత్తం మీద ఆయన బ్రహ్మహత్యాపాతకం వచ్చింది అన్న మాట ఎవరూ అనలా. రెండవది, ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం వచ్చినప్పుడు ఆయన శారీరక లక్షణంలో, తేజస్సులో, అలాగే ఆయన యొక్క గమనంలో, ఆయన పుణ్యస్థితిలో అన్నిటిలో తేడాలు వచ్చాయి అని మనకి పురాణంలో ఉంది. అలాగే వైదర్భికులు అని కొంతమంది బ్రాహ్మణులు చంపినప్పుడు, ఒక మహర్షిని చంపినప్పుడు ఆ వైదర్భికులకు కూడా, విదర్భ దేశంలో వచ్చిన వాళ్ళు ఈ వైదర్భికులు కూడా ఈ బ్రహ్మహత్యాపాతకం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క తేజస్సుని, అలాగే ఆయుధ శస్త్రాస్త్ర విద్యలని, వాటి యొక్క ప్రయోగ ఉపసంహారాది విషయాలని అన్నిటినీ మర్చిపోయారు. వాటి యొక్క ఆయుధాల మీద ఉన్న అధిదేవత ప్రత్యర్థి దేవతలు వాళ్ళు విడిచిపెట్టారు. వాళ్ళకి లేని నీడ, అంటే మనిషికి నీడ ఉంటుంది, దేవతలకి నీడ ఉండదు. మనుషులకి కనురెప్పలు పడతాయి, దేవతలకి కనురెప్పలు పడవు. అటువంటి మనుషులకి పడే కనురెప్పలు వాళ్ళకి పడుతున్నాయి, అలాగే వాళ్ళకి లేని నీడ వాళ్ళకి వచ్చింది, వాళ్ళు కాళ్ళు నేలకు తాకాయి. అంతేకాకుండా అధిదేవత ప్రత్యర్థి దేవత సహితంగా గురు ఉపదేశ ఆధారంగా వచ్చిన పుణ్యస్థితి, పుణ్యలోకాలన్నీ కూడా, దివ్య విమానాలన్నీ కూడా వారిని విడిచిపెట్టిపోయాయి. ఇటువంటివి లక్షణాలన్నీ కూడా బ్రహ్మహత్యాపాతకం కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో కనిపించాయి. కానీ రాముని యొక్క జీవితంలో కానీ, కుమారస్వామి యొక్క జీవితంలో కానీ బ్రహ్మహత్యాపాతకం వచ్చినట్టుగాను, వారు దానివల్ల ఇబ్బంది పడినట్టుగాను, వాటిని నివృత్తి చేసుకోవడం కోసం వాళ్ళు ఏదో యాతన పడినట్టుగాను రెండు పురాణాలలో ఎక్కడా చెప్పబడలేదు. కానీ రాముడు శివలింగాన్ని ప్రతిష్టాపన చేశాడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా శివలింగాన్ని ప్రతిష్టాపన చేశాడు. రాముడు ఏ కారణానికి చేశాడు?
లంకాపురం మీద దాడి చేసి బ్రాహ్మణుడైన అంటే బ్రహ్మకుల సంజాతులైన వాళ్ళతో ఒక రావణాసురుడు ఒకటే కాదు, అనేకమైన రాక్షసులు రావణాసురుడి యొక్క కుటుంబీకులు అనేకులు ఉన్నారు. అతనికి పిల్లలు అనేక మంది ఉన్నారు. ఎంతో మంది కాంతలను వరించి వారిని తీసుకొచ్చి పాణిగ్రహణం చేసి ఇంట్లో పెట్టుకుంటే ఏ దేవకాంత అయినా, యక్షకాంత అయినా, గంధర్వకాంత అయినా ఆవిడ రాక్షస కుటుంబంలో మెట్టినింటికి వచ్చిందంటే వాళ్ళందరూ కూడా వాడి తాలూకు కుటుంబీకులే. అటువంటి వారి అందరూ ఆడపిల్లలందరి తాలూకా వైదవ్యానికి కారణమయ్యాడు. ఎంతో మంది రాక్షసుల తాలూకా తలలు తీశాడు. ఈ కారణాలన్నీ కూడా మీకు పెద్ద కారణాలు కాకపోవచ్చు, కానీ వశిష్ఠుడు, అలాగే విశ్వామిత్రుడు, శ్రీరాముడు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాది అవతార వైశిష్ట్యం కలిగిన మహానుభావుల యొక్క జీవితంలో కళంకంగా ఏ రోజైనా ఎత్తి చూపించడానికి అవకాశం లేని స్థాయిలో ఉండడం కోసం, అలాగే పూర్వీకులు తనకి ఇది పరిహారమోనో, ఇది సంస్కృతి సంప్రదాయమోనో, ఇది పుణ్యమనో చెప్పిన ఒక కార్యక్రమాన్ని నడిపించడం కోసం చేసిన కార్యక్రమం. ఇది బ్రహ్మహత్యా పాతకాన్ని నివృత్తి చేసుకోవడం కోసం మాత్రమే కాదు, బ్రహ్మహత్యాది దోషాల యొక్క నివృత్తి, ఆ యొక్క శివ సంకల్పం, ఆ అట్టి పుణ్యాన్ని తాను సముపార్జన చేసుకోవడం కోసం ఆ లింగాన్ని ప్రతిష్టాపన చేశాడు. ఈ విషయంలో మనకు సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా సుస్పష్టమైన అవగాహన కలిగేలాగా మాట్లాడారు. ఎలాగా ఇక్కడ బ్రహ్మహత్యాపాతకం వచ్చిందని ఆయన ఇబ్బంది పడ్డాడని కాదయ్యా, అటువంటి దోషాలకి అన్నిటికీ కూడా పరిహారం చెందేంతటి పుణ్యమైన కార్యక్రమం శివలింగ స్థాపన కాబట్టి ఆయన ప్రేమతో శివలింగాన్ని ప్రతిష్టాపన చేశాడు. ప్రేమతో చేసిన కార్యక్రమం. శ్రీరాముణ్ణి అందుకనే పరమేశ్వరుడు అనుగ్రహించాడు, దర్శనం ఇచ్చాడు. ఆ క్షేత్రానికి అంతటికీ కూడా ఒక వరాన్ని ఇచ్చాడు. నీ చేత ప్రతిష్టాపన చేయబడిన శివలింగం కాబట్టి ఇక్కడికి వచ్చి పూజాది క్రతువులు చేసిన వాళ్ళు ఎవరైనా మహాదోష భూయిష్ఠులైన వారి యొక్క పాపాలను కూడా నివృత్తి చేయబడతాయి. ఇది ఎంతవరకు అంటే దాని స్థాయి బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా నివృత్తి చేయగలిగేంతటి స్థాయి కలిగిన జ్యోతిర్లింగంగా భాసిల్లుతుంది అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. అది ఈ విధంగా అది బ్రహ్మహత్యాపాతకానికి నివృత్తికి కారణమైన లింగమైంది. కానీ రాముడికి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది, అక్కడ శివలింగం స్థాపన చేస్తే బ్రహ్మహత్యాపాతకం పోయింది అన్నది రామాయణంలో కానీ, స్కాంద పురాణంలో కానీ, ఇతర ఏ పురాణంలో కానీ లేదు. సో ఇప్పుడు సంతోష్ గారు మీరు ఏమంటున్నారంటే, రాముడికైతే రావణుడిని చంపడం వల్ల అంటే, లేదా ఒక బ్రాహ్మణుడిని చంపడం వల్ల అయితే ఎటువంటి మహాపాతకం అనేది అయితే ఏం లేదు, అదేనా మీరు చెప్తున్న ఫైనల్ గా? రాముడు తన పాతకం వచ్చింది అని శివలింగాన్ని స్థాపన చేయలేదండి. సంస్కృతి లేదా సంప్రదాయంలో అంతర్భాగంగా చేశాడు. అతని యొక్క భక్తికి మెచ్చుకున్న ఈశ్వరుడు అక్కడ ఒక వరాన్ని ఇచ్చాడు. క్షేత్ర మహత్యంలో ఉంటుంది. ఆ క్షేత్రంలో పిండ ప్రధానాది క్రతువులు చేస్తే స్వర్గానికి అలాగే మోక్షానికి ప్రాప్తిని పొందుతారని, మహాపాపాలు గురుకల్పాది పాపాలు కానీ దీని యొక్క స్థాయి ఎక్కడ వరకు అంటే బ్రహ్మహత్యా పాతకం వరకు కూడా నివృత్తి చేయగలిగిన మహా జ్యోతిర్లింగంగా అది భాసిల్లుతుంది అని పరమేశ్వరుడు ఆ క్షేత్రానికి వరం ఇచ్చాడు అని నేను చెప్పాను. యోగ్యమైన శివలింగము అని. అది అదంతా అర్థమైంది. మిమ్మల్ని క్లారిఫికేషన్ అడుగుతుంది ఏంటంటే, రాముడికి అయితే ఏ బ్రాహ్మణుని చంపడం వల్ల బ్రహ్మహత్య మహాపాతకం అనేది లేదు, కానీ రాముడు జస్ట్ ఏమైనా దోషాలు ఉంటే పోతాయని చెప్పి, ఎవరు అలాంటి దోషాలు ఏమి ఉండకూడదని చెప్పి మాత్రమే ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశాడు, అంతే కదా? బ్రహ్మహత్య మహాపాతకం అదే కదా మీ ఫైనల్ స్టేట్మెంట్? ఒకటే మళ్ళీ చెప్తున్నానండి, మీరు మాట్లాడమంటే మాట్లాడతాను. మాట్లాడండి. రావణాసురుడు ఒకటే, ఇందాకలే చెప్పాను, రాముడు ఒకటే కాదండి, లక్ష్మణుడు కూడా యుద్ధం చేశాడు. లక్ష్మణుడే కాదు, జాంబవంతుడు, ఆంజనేయుడు, అలాగే ఎవరు సుగ్రీవుడు, ఇంకా నల నీలాది మహాయోధులందరూ కూడా, వానర యోధులందరూ కూడా ఎంతో మంది రాక్షసులు చంపారు. అందులోని రావణాసురుడి యొక్క దేహబంధువులు కూడా అనేకులు ఉండొచ్చు. వాళ్ళలో బ్రాహ్మణులు కూడా ఎవరైనా చచ్చిపోయి ఉండొచ్చు. యుద్ధానికి ప్రతిద్వంద్విగా వచ్చిన ఒక యుద్ధ వీరుణ్ణి ఇంకొక యుద్ధ వీరుడు హతమారిస్తే అది హత్య అవ్వదు. యుద్ధంలో జరిగేది అది హత్య అవ్వదు. దాన్ని హత్యాపాతకంగా ఎవరు చూడరు. ఆంజనేయుడు ఎక్కడా కూడా బ్రహ్మహత్యాపాతకానికి విరుగుడుగా ఏ శివలింగాన్ని ప్రతిష్టాపన చేయలే. లక్ష్మణుడు కూడా బ్రహ్మహత్యాపాతకానికి విరుగుడుగా ఏ శివలింగాన్ని ప్రతిష్టాపన చేసినట్టుగా నాకు తెలియదు. అలాగే జాంబవంతుడు కానీ, నల్లుడు కానీ, నీలుడు కానీ ఎవరు కూడా చేసినట్టు నాకు తెలియదు, విభీషణుడితో సహా. కానీ వీళ్ళందరూ కూడా శివలింగాలు ప్రతిష్టాపన చేశారు. ప్రతిష్టాపన చేసినప్పుడు ఒక్కొక్క సంకల్పార్థం, ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారంటే దానికి ఒక సంకల్పం ఉంటుంది, దైవిక సంకల్పం. ఏంటిది అది? ప్రతిష్టాపన సమయంలో దాని మంత్రము, బీజము, కీలకము, అలాగే సంకల్పము. ఇది ఆ శివలింగం లేదంటే ఆ దేవతామూర్తి మీకు ఏ కైవల్య పదాన్ని సాధించబడుతుంది, ఏ అర్థ తత్వార్థ స్థాయిని సాధించబడుతుంది అన్నది నిర్ణయం చేయబడుతుంది మహర్షుల చేత. అలాగే రాముని చేత ప్రతిష్టాపన చేయబడింది బ్రహ్మహత్యాపాతక నివృత్తికి యోగ్యమైన శివలింగము అని చెప్పబడింది. విభీషణుడు ప్రతిష్టాపన చేశాడు. ఈ విభీషణుడు శివలింగాన్ని ప్రతిష్టాపన చేశాడు, కానీ ఆయనకు కూడా బ్రహ్మహత్యాపాతకం లేదు, ఆంజనేయుడికి లేదు, అలాగే నల్లుడికి నీలుడికి లేవు, అలాగే జాంబవంతుడికి లేదు, ఇతర ఏ వానర వీరుడికి కూడా బ్రహ్మహత్యాపాతకం ఆ దోషమనో లేకపోతే ఆ నిందనో ఏది లేదు. మంచి విషయం చెప్పారండి. అంటే మీరు ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎవరు కూడా వాళ్ళకి బ్రహ్మహత్య మహాపాతకం వచ్చిందని చెప్పి, లేకుంటే వస్తుందని చెప్పి ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయలేదు. అలాంటి బ్రహ్మహత్య మహాపాతకం వచ్చినా సరే పోగొట్టుకునే యోగ్యమైన శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు అనేది మీ స్టేట్మెంట్. ఎస్ సార్?
యా ఎందుకంటే ఓకేనండి. ఇక్కడ రాముడు వరకు తన నాకైతే పాప నివృత్తి కోసం శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తే అది జ్యోతిర్లింగంగా మారవలసిన అవసరం లేదు. యా ఓకే అండి. తనంతట నాకైతే తానుగా ఎలాంటి పూజించాడు. తనంతట తానుగా ఎలాంటి ప్రేమతో పూజించాడు రాముడు. పరవశించి అనుగ్రహించాడు పరమేశ్వరుడు. యా ఓకే అండి. ఇలాగైతే నాకు ఏ అభ్యంతరం అంటే ఎందుకంటే చాలా మంది ఏంటంటే నేను విన్నా కదా, నేను అక్కడ పురాణంలో చదవలేదు. రేపు చదువుదాము. చదివి ఒకవేళ ఆ విషయం ఆ పురాణంలో మీరు చెప్పినట్టు లేకపోతే నేను మళ్ళీ మీతో డిబేట్కి వస్తాను. సో ఇప్పటికైతే మీరు చెప్పింది నమ్ముతున్నాను నేను. అంటే ఏంటంటే రాముడికి ఎవరికైనా సరే బ్రహ్మహత్య మహాపాతకం అనేది ఏమీ లేదు. వాళ్ళు అలాంటి యోగ్యమైన బ్రహ్మహత్య మహాపాతకం వస్తే పోగొట్టుకునే యోగ్యమైన శివలింగాన్ని మాత్రం ప్రతిష్ఠించారు. సో అది అంతేనా? క్లియర్ అయిందా? అది. సో తర్వాత ఆ పురాణంలో ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడదాం. ఇప్పటికైతే నాకు దీని ఎలాగైతే అసలు నాకు అభ్యంతరం లేదు. నేను ఎందుకంటే నేను చాలా మంది నేను పురాణం చదవలేదు. చెప్తే వినడంలో ఏంటంటే రాముడికి బ్రహ్మహత్య మహాపాతకం వచ్చింది, రావణుడిని చంపడం వల్ల రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి అందుకని చెప్పి దానికోసం దాని నివారణార్థం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పి చెప్తుంటే విన్నాను. సో అందుకని చెప్పి నేను మిమ్మల్ని అదేంటి తప్పు, అలాగైతే తప్పు. మీరు చెప్పిన లెక్క ప్రకారమే తప్పు కాదు. మామూలుగా వాళ్ళు ప్రతిష్ఠించారంటే అది తప్పు కాదు. కానీ బ్రహ్మహత్య మహాపాతకం వచ్చింది, దాని నివారణార్థం చేశాడు అంటాం తప్పు. సో ఒకసారి పురాణంలో కూడా ఏముంది ఒక్క నిమిషం మాట్లాడతానండి ప్లీజ్. మాట్లాడారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మకుల సంజాతులే. వాళ్ళని చంపింది వరాహ నృసింహ అవతారాలలో ఉన్న శ్రీ మహావిష్ణువు. వాళ్ళు కూడా లోకకంటకులైన రాక్షసులే. వాళ్ళని అవతార వైశిష్ట్యంతో సంహరించింది శ్రీ మహావిష్ణువే. దశ అవతారాలలో అవి కూడా అంతర్భాగాలే. అక్కడ కూడా బ్రహ్మహత్య పాతకాది విషయాలు ఏం లేవు. అక్కడ ఏమి లేవు. అది నాకు కూడా అంటే అక్కడ ఏమి లేవు. తీసుకొచ్చి రామాయణం ఒకదానికి ఇక్కడ జోడించారు. అంటే ఏంటంటే మనోళ్ళు నేనే కాదండి, చాలా మంది కూడా రాముడికి ఏదో బ్రహ్మహత్య మహాపాతకం ఉందంట అందుకని చెప్పి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడంట అని చెప్పి నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు చెప్పింది కనుక నిజమైతే చాలా బాగుంటుంది. ఒకసారి పురాణంలో కూడా ఏముందో తర్వాత చూసి నిర్ధారించుకుందాం. అదండి. ఇప్పుడు మీరు చదువుతున్నది ఇప్పుడు ఇలాంటి వచనం ఉన్నది కాకుండా శ్లోకాలు తాత్పర్యాలు ఉన్న విధానం చదవండి. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ భారతంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. నిజానికి అటువంటి సంభాషణ చాలా హేయంగా ఉంది. లేదండి, శ్లోకాలు ఉన్నది కూడా ఉంది. శ్లోకాలు ఉన్నది కూడా దాంట్లో కూడా అదే ఉంది. కాకపోతే అది ఇప్పుడు నా దగ్గర అందుబాటులో లేక ఇది పంపించాను. లేకుంటే మీ దగ్గర ఏదైనా ఉంటే నాకు ఒకసారి సెండ్ చేయించి వస్తాను. ఇది అలా కాదు అంటే గీత ప్రెస్ అథెంటికేట్ కదా అన్నట్టుగా తీసుకున్నాను నేను. శ్లోకాలు ఉంది కూడా ఉంది నా దగ్గర. నేను చూస్తాను ఒకసారి. నేను ఇది చాలా సంవత్సరాలు అయింది చూసి మరొకసారి చూసి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఓకే అండి. సో మీరైతే మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. రాముడికి అయితే ఎటువంటి బ్రహ్మహత్య మహాపాతకం లేదు. రాముడు కూడా క్లారిటీగా ఉన్నాడు. ఎందుకంటే అతను ఏ తప్పు చేయలేదు. యుద్ధంలో వచ్చిన వాళ్ళ చంపాడు కానీ ఎటువంటి దోషాలు అతనికి అయితే లేవు. అయ్యో ఎక్కడికో ప్రొలాంగ్ చేస్తున్నారు. రాముడు రావణాసురుడిని చంపినందుకు బాధపడిన సందర్భం ఒకటి లేదు. అయ్యో తప్పు చేశానే అనుకోలే. ఆయన అవతార లక్ష్యం అదే. అవతార వైశిష్ట్యంలో పరమ పుణ్యమైన కార్యక్రమం లోకకంటకుడైన దశకంఠుడిని పరిమార్చినందుకు ఆయనకి కూడా వచ్చింది. అవును అదే ఆ విషయం కూడా చెప్దాం అనుకున్నాను నేను. అదే చెప్తున్నాను. ప్రొలాంగ్ అంటున్నారు కానీ మీరు చెప్పాలి కదా మామూలుగా. దేవి భాగవతంలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ పురాణాలలో ఎదుటి వాళ్ళకి అంటే దేవీ తత్వంతో చెప్పినప్పుడు మనకి కన్వే అవ్వడం తేడాగా ఉంటుంది. అంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క సందర్భాన్ని వర్ణించినప్పుడు అది సైడ్కి వెళ్తూ ఉంటుంది. రాముడికి బ్రహ్మహత్యాపాతకం ఉన్నది అన్నది తప్పు. రాముడికి బ్రహ్మహత్యాపాతకం వల్ల ఆయన యొక్క గమనం కానీ లేకపోతే ఇందాక చెప్పాను కదా తేజస్సు కానీ ఆయన యొక్క స్థాయి కానీ సామర్థ్యం కానీ రంగు రూపు అది కానీ ఆయన చేతిలో ఉన్న అస్త్రశస్త్రాది విద్యలు కానీ మంత్రం కానీ దాని యొక్క అధిదేవత ప్రత్యేక దేవత సహితంగా ఉన్న ఇవి కానీ ఏవి తగ్గలేదు. రాముడిలో, లక్ష్మణుడిలో, భరతుడిలో, సూర్యుడిలో, నలుడిలో, నీలుడిలో, ఆంజనేయుడిలో, జాంబవంతుడిలో, విభీషణుడిలో ముఖ్యమైన వారిలో ఎవరిలో కూడా తగ్గలేదు. కానీ వినండి, కానీ గురువు అనేవాడు బ్రహ్మహత్యాది దోషాలకి కారణమైన కార్యక్రమం యుద్ధం, అందులో మరణించిన వాడు లోకకంటకుడే అయినా వాడు ఒక బ్రాహ్మణుడు కాబట్టి అట్టి దోషాలు ఏవైనా ఉంటే నివృత్త్యార్థం నువ్వు ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చెయ్యి రామా అని వశిష్ఠుడు ఉపదేశం ఉంటే ఆయన ఖచ్చితంగా చేసి తీరుతాడు. లేదు ఆయనకు అనిపించినా చేస్తాడు. ఆయనకు అహంకారం లేదు. రాముడి గురించి మీకో నాకు అహంకారం ఉంటుంది కానీ రాముడి గురించి రాముడికి అహంకారం లేదు. అహంకారం అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అంటే ఒప్పుకోరు కదండి ఎవరైనా కానీ. ఎలాంటి వాడైనా సరే వచ్చి నువ్వు ఏం తప్పు చేసి ఉంటావు, పోయి ఒక 2 నెలలు జైల్లో ఉంటారా అంటే ఎవరైనా సరే అడుగుతారు కదా, నేను చేయని తప్పు నేను ఎందుకు చేయాలని చెప్పి, నేను ఎందుకు పోయి జైల్లో ఉండాలని చెప్పి. చెప్పానండి సీసీ గారి ఛానల్లోనే, మీకు ఏ సంబంధం లేకుండా మీకు ఒక జాతక దోషం వచ్చింది, దోషానికి పరిహారం మీరు చేస్తారు లేదా మీ తల్లిదండ్రులు చేస్తారు. ఆ దోషం మీకు ఉందో లేదో వాళ్ళకి తెలియదు. అది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో దాని కారణాంశాలు కూడా గురు ఉపదేశం ఆధారంగా మీరు నివృత్తి చేసుకుంటారు. అది నివృత్తి పూర్తయిన తర్వాత పరిహారం పూర్తయింది, మీకు నివృత్తి జరిగింది గురువుగా చెప్తే జరిగిందో లేదో కూడా మీకు తెలియదు, కానీ జరిగింది అని నమ్ముతారు. అవునా? అలాగే గురువు యొక్క వాక్యం మీద రాముడికి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. గురువు గారు ఏం చెప్తే ఆయన చేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పింది ఇది మళ్ళీ సపరేట్ డిబేట్ అవుతుందండి. ఎందుకంటే నాకేం సంబంధం లేకుండా నాకు దోషం వచ్చిందంటే నేనైతే నమ్మను అసలు.
దోషాలు ఎలా పడతా ఈ చేయకుండా నాకు దోషం వచ్చిందని నేనైతే అసలు నమ్మను. ప్రతి ఒక్కదానికి ఏదో కారణం ఉండాలి. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఏదో వచ్చి చెప్పాడు, గురువు చెప్పాడు కదా అని చెప్పి ఎవరో కూడా చేయని తప్పు నెత్తినేసుకోరు కదండి. సో ఆ రకమే నేను రాముడు అయితే కానీ రాముడు అలా కాదండి. అంటే రాముడు గురువు చెప్పాడు కాదండి. నేను మళ్ళీ చెబుతున్నా, తాటకిని చంపడం స్త్రీని చంపడం భావ్యం కాదు అని నువ్వు భావించకు రామా. స్త్రీ అయినా కూడా రాక్షసి, ఆవిడ లోకకంటకి, ఆవిడని చంపడం మంచిదే అని గురువు ఉపదేశం చేస్తే తర్కాలు మీనాంశాలు లెక్క పెట్టకుండా ఆయన బాణం వేశాడు. గురువు చెప్పాడు. మీరు అలా అనుకుంటున్నారా? అక్కడ నిజంగానే తప్పు కాదని రాముడికి తెలుసు కాబట్టే బాణం వేశాడు. అంతేగాని ఎవరన్నా ఒక మంచి ఆమెను చూపించి ఆమెను చంపినా కానీ నీకేం తప్పు లేదు రామ అంటే ఖచ్చితంగా రాముడు చేయడం నేను నమ్ముతాను. అంతేగాని మంచి ఆమెను కూడా ఒకరిని చూపించి వాళ్ళని చంపే రామా నీకు పాపం లేకుండా నేను చూసుకుంటాను అంటే రాముడే కాదు. అంటే ఇక్కడ ఏంటంటే రాముడు కూడా తెలిసే చేశాడు, ఆయనకు తెలిసిందే ఇంకోసారి గుర్తు చేశారు అంతే గురువులు. అంతేగాని గురువులు ఏం చెప్తే అది గుడ్డిగా చేస్తారని నేనైతే రాముని అలా అనుకోను. ఇంకా అది మీ ఇష్టం, మీ నమ్మకం అలా ఉంటే నేనేం చేయను. నేనైతే రాముడు అలా చెప్పండి సార్, మీ ఇష్టం వచ్చింది మీరు అనుకుంటారు. రాముని యొక్క ప్రవర్తన ఆధారంగా నేను కొన్ని బేరీజులు వేసుకుని దాని ఆధారంగా మాట్లాడతాను. అంటే మీరు ఏమంటున్నారంటే మీకు నచ్చింది అనుకోండి, మీ ఇష్టం అది అనుకోవడం. అంటే మీరు ఏమంటున్నారంటే ఒకసారి నేను చెప్తాను. మీరు ఏమంటున్నారంటే రాముడు ఇంకేం ఆలోచించడు, గురువు చెప్తే ఇంకా తప్పు ఏమి ఉండదు, ఇంకా గురువు చెప్పాడు కాబట్టి చేసేస్తాడు అన్నట్టు చెప్తున్నారు మీరు. సో రాముడు అలాంటి వాడు కాదండి. రాముడికి ధర్మం తెలుసు. రామాయణం ప్రకారం చూసుకుంటే ఆయన ధర్మశాస్త్రాలు చదివానని చెప్పుకుంటాడు. అంతేగాని ఏదో గురువు చెప్పాడు ఇంకా నేను సొంత పొర వాడకూడదు, గురువు చెప్పాడు కాబట్టి ఇంకా న్యాయం ఏం చెప్పి రాముడు అనుకోడు. మీరు అలా కల్పిస్తున్నారు, గురువు చెప్పాడు కాబట్టి చేశాడు అని. దానికన్నా ముందు మీరు ఆలోచించవలసింది ఏంటంటే తను గురువు ఏ స్థాయిలో ధర్మానికి నిలబడ్డాడు అన్నది పూర్ణంగా నమ్మితేనే కదా తన గురువుగా తీసుకుంటాడు. తన గురువు అసత్యానికో మాట్లాడండి, తన గురువు అసత్యానికో లేదంటే అధర్మానికో ప్రతీకగా ఉండే ఈ పంచాయ ఆ పంచాయ రాముడు సమర్థుడు కాబట్టి అందరినీ చంపించాడు. అలాంటి చంపించే మనస్తత్వం ఉన్నవాడిని రాముడు కూడా గురువుగా ఒప్పుకోడు. తను గురువుగా అంగీకరించిన తర్వాత తనకి విద్యాబుద్ధులే కాదు, మంత్రతంత్రాది విద్యలే కాదు, భగవంతుని పట్లే కాదు, సంస్కృతి సాంప్రదాయాల పట్లే కాదు, అన్ని విషయాలు యందు తను నా గురువు అని నమ్మితే ఆయన ఏం చెప్పినా చేస్తాడంతే. ఆ నమ్మడానికి ఏంటంటే ఆయనకు ముందు ఆల్రెడీ ధర్మం తెలుసు, నమ్మడానికి కూడా అన్ని ఏమంటారు అన్ని చూసే నమ్ముతాడు అనమాట. అంతేగాని గుడ్డిగా అయితే నమ్మడు. ఇప్పుడు ఏదో చెప్పగలనే నాకు తెలియదు కదా గురువు అన్ని చూసి గురువుగా ఎంచుకున్నాడు ఆయన. విశ్వామిత్రుడు తండ్రి మాట మీద వెళ్ళి గురువుగా అంగీకరించవలసి వచ్చిందా? ఇప్పుడు గురువుని ఎంచుకోవడం వేరండి. గురువు ఎంచుకున్న తర్వాత అతను చెప్పే విద్య అవి నేర్చుకునేటప్పుడు అన్ని చూసుకుంటారు కదా, గురువు చెప్పేది నిజమా అబద్ధమా, నిజంగా ధర్మం అదేనా కాదని చెప్పి అవన్నీ కూడా క్లియర్ గా ఉందండి. శ్రీరాముడు మొట్టమొదటిగా విశ్వామిత్రుడిని చూసిన సందర్భం ఒకటి ఉంది. ఆ సందర్భంలో ఆయన గురువుగా ఎంచుకోవాలి, ఎంచుకోకూడదు, లేదంటే ఈయన చెప్పిన మాట వినాలి, వినకూడదు, ఎటువంటి ఐడియా లేదు రాముడికి. ఆయనకు అయోధ్య వెళ్ళినట్టుగానో లేదంటే వనవాసం చేసినట్టుగానో ఎటువంటి రెఫరెన్సెస్ లేవు. శ్రీరాముడికి విశ్వామిత్రుడు మొట్టమొదటిసారి పరిచయం అయినప్పుడు విశ్వామిత్రుడు మాట వినవలసిన అవసరం, ఆయన సద్గురువు అనో లేదంటే దుర్మార్గుడనో ఎటువంటి ఆలోచన లేదు. తన తండ్రి ఈయన ఏం చెబితే అది చేయరామా, ఆయన మహానుభావుడైన వాడు అంటే మహానుభావుడని నమ్మాడు. ఆయన ఏం చెబితే అది చేయాలి, కళ్యాణకారకం అంటే దాన్ని నమ్మి యజ్ఞాన్ని రక్షించాలి, అది నీ కర్తవ్యం అంటే యజ్ఞ రక్షణ కోసం వెళ్ళిపోయాడు ఆయన కదా. ఇందులోని విశ్వామిత్రుడి యొక్క క్యారెక్టర్ గురించి ఆయనకి ఏమీ తెలియదు. విశ్వామిత్రుడి యొక్క క్యారెక్టర్ గురించి ఎవరు చెప్పారు? రాముడితో తన గురించి తానే చెప్పుకున్నాడు విశ్వామిత్రుడు. చెప్పుకున్నంత మాత్రం రాముడు ఏదో నమ్మేశాడు అంటానికి లేదు. అతనికి తెలుసు వాళ్ళు చెప్తుంది రైటా రాంగా, వాళ్ళు చెప్తున్న పని చేయడం న్యాయమా అన్యాయమా అని చెప్పి రాముడు కూడా చూసుకొని చేస్తున్నాడు. అంతేగాని ఏదో పోయి గుడ్డిగా పోయి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ గురువుని ఎంచుకునేటప్పుడు సరే చెప్తున్నారు కదా, అందరు చెప్తున్నారు కదా ఇతను మంచి గురువు అని చెప్తున్నారు కదా అని చెప్పి ఎంచుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ ఆ గురువు ప్రవర్తన సరిగా లేకపోతే మానేసేవాడేమో. ఆ గురువు ప్రవర్తన బాగానే ఉంది కాబట్టి కంటిన్యూ చేశాడు. సో ఇక్కడ ఏమి రాముడు రాముని యొక్క గుణాలలో, రాముని యొక్క విభూతిలో ఆయన తల్లికి, తండ్రికి, గురువుకి, అలాగే దేశానికి ఇచ్చిన విలువ అలాంటిది. రాజ్య ప్రజల్ని ఎంత ప్రేమించాడో, తన భార్యని ఎంత ప్రేమించాడో, అందరినీ సమమైన భావంతో ఎలా చూశాడో ఆయన యొక్క సద్గుణాలలో చెప్పబడింది. ఆయన యొక్క విభూతిని అలా కాదు, అలా చేసి ఉండకపోవచ్చు, ఇలా చేసి ఉండకపోవచ్చు, ఆయన చెయ్యడు, ఆయన నాకు నమ్మకం ఉంది, నేను చెప్పినట్టుగా ఆయన వింటాడు, నా ఇష్టం. ఇప్పుడు మీరు చెప్పేవి సద్గుణాలు కాదండి. మీరు సద్గుణాలు అని చెప్పి రాముడిని ఏదో అమాయకుని చేసి లేకుంటే ఒక ఇదిగా చేసి చూపిస్తున్నారు. అంటే అతనికి ఏమి ఏ దుర్గుణాన్ని గురించి మాట్లాడేనా చెప్పండి. మీరు ఏం చెప్తున్నారంటే రాముడు ఇంకా పెద్దలు గురువులు వాళ్ళు చెప్పారంటే ఇంకా చేసేస్తాడు, ఇంకా అతనికి ఉన్న నమ్మకం అలాంటిది, ఇంక ఇతను ఏం ఆలోచించకూడదు, వాళ్ళు చెప్పారు కాబట్టి గురువు గారు చెప్పారు కాబట్టి ఇంకంతే చేసేయాలంటే చెప్తున్నారు వాళ్ళకి. నేనేం చెప్తున్నాను, రాముడు ఒకవేళ గురువు చెప్పినా తండ్రి చెప్పినా సరే ఇతనికి న్యాయం తెలుసు కాబట్టి ఆ గురువు గారు చెప్పింది న్యాయం అనిపించింది కాబట్టి చేశాడు, తండ్రి చెప్పింది న్యాయం అనిపిస్తే చేస్తాడు అని నేను చెప్తున్నాను. మీరు దాన్ని తప్పు పడుతున్నారు. రాముడికి అయోధ్యలో పట్టాభిషేకం తెల్లారితే పట్టాభిషేకం అన్నారండి. అది పెద్ద కొడుకు
ఆయనకి పెద్ద కొడుకు కాబట్టి పెద్ద కొడుకుకి రాజ్యాభిషేకం న్యాయం, లేదంటే ధర్మం, హక్కు. ఆయన ఒప్పుకున్నాడు. తెల్లారితే ఏ కారణం చూపెట్టకుండా రామ నువ్వు వనవాసానికి వెళ్ళాలి, నా భార్యకి నేను మాట ఇచ్చాను అన్నాడు రాముడు. దశరథుడు ఎలా అన్నారు అసలు అనలేదు దశరథుడు. అనలేదు. సాధారణంగా చెప్తున్నాను, సాధారణంగా రాముడితో అలా అనలేదు. కానీ ఉద్దేశం అదే కదా, నువ్వు వనవాసానికి వెళ్ళాలి. దశరథుడు అయితే అసలు అనలేదండి. ఇక్కడ రాముడే ఇష్టపడి చేశాడు. దశరథుడు ఏంటి, రామా నీకు నువ్వు ధర్మం ప్రకారం నన్ను బంధించైనా సరే నువ్వు రాజు అవ్వచ్చు, నన్ను తీసుకొని చెరసాలు వేయి నువ్వు అని చెప్పాడు. అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఎక్కడా కూడా రాముడు ఏదో పెద్దలు చెప్పారు కదా వాళ్ళు చెప్పింది వినాలి కదా అని ఎక్కడా చేయలేదు. ఆయన సొంతగా ఆలోచించి ఏది న్యాయం ఏదంటే రాముడు తన తండ్రి చెప్పాడు అని తన తండ్రి చెప్పాడు, తన తండ్రి ఇచ్చిన మాట, తన తండ్రి ఇచ్చిన మాటని తన తండ్రిని సత్యంలో నిలబెట్టాలి అని ఒక్క కారణం చేత ఇది ధర్మమా అధర్మమా అని మీమాంసలు పెట్టుకోకుండా తన తండ్రి మనోభీష్టం కోసం అని చెప్పి అడవులకు వెళ్ళాడు. అవునా కదా? అవును. అది అప్పుడు అక్కడ ఆయన ఆలోచించేసినట్టే లేకపోతే గుడ్డిగా చేసినట్ట? అతను ఏం ఆలోచించాడు, నా తండ్రికి చెడ్డ పేరు చెప్పండి. ఏం ఆలోచించాడు రాముడు? ఆలోచించాడు మీరు చూపించండి. అది అదే చెప్తున్నా. అక్కడ ఏంటి, నా తండ్రి మాట ఇచ్చాడు, నా తండ్రి మాటని అతను ఏంటి నా మీద ఉన్న నమ్మకంతో ఇలా నా తల్లికి అంటే పిల్ల తల్లికి మాట ఇచ్చాడు, ఆయన మాట నేను నిలబెట్టాలి. సో అంటే నా తండ్రికి నేను అన్యాయం అంటే ఇక్కడ అన్ని న్యాయం అన్యాయం ఆలోచించుకుని చేశాడు, అంతేగాని గుడ్డిగా ఏం చేయలేదు. మరి అలా అనుకుంటే వద్దు రామా నువ్వు వెళ్ళొద్దు రామా నన్ను బంధించి చేయరామా అంటే అక్కడ ఎందుకు వెళ్ళలేదు రాముడు? అంటే అతనికి తెలుసు ఏది చేయాలి ఏది చేయకూడదని చెప్పి ఆలోచించి ఏది న్యాయం అని చెప్పి ఆయన చేశాడు, అంతేగాని పెద్దలు చెప్పగానే గుడ్డిగా ఏది చేయలేదు. ఆయన ఇది న్యాయం అనిపించుకుంది, ఇది ఆయనకి న్యాయం అనిపించింది. ఏంటంటే నా తండ్రి మాట ఇచ్చాడు, మాట తప్పకూడదు, నా నుంచి నా తండ్రి మాట పోకూడదు అని చెప్పి అక్కడ దానికి నిబద్ధత. అంటే ఆయన అక్కడ ధర్మం ఆలోచించి ఇదే ధర్మం, నా తండ్రి ఇలా నా తల్లికి మాట ఇచ్చాడు, నా తల్లి అలా ఆశ పెట్టుకుంది కాబట్టి ఇదే ధర్మం, నేను ఇప్పుడు అడవులకి వెళ్ళడం ధర్మం అనిపించింది కాబట్టి ఆయన అన్ని ఆలోచించే చేశాడు, అంతేగాని ఎవరో చెప్పారని చెప్పి గుడ్డిగా ఏం చేయలేదు. మీరు అదే మళ్ళీ రెండు విషయాలని, రాముల్లో ఉన్న గుణాన్ని దోషంగా చూపిస్తున్నారు, రాముల్లో లేని దోషాన్ని ఆయన యొక్క గుణాలకి అవగాహన కలిగేలాగా మాట్లాడుతున్నారు. అవి రెండు కూడా రాముల్లో ఉన్న విశిష్ట లక్షణాలు. రాముడు తన తండ్రి యొక్క మాటని నిలబెట్టడం కోసం అంటే తన తండ్రి ఇచ్చిన మాట తన తండ్రి తన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టవలసిన సందర్భం వచ్చింది. ఎప్పుడు? తెల్లారితే రాజు అవుతాడు అనుకున్నప్పుడు. కానీ న్యాయం అన్యాయం అంటున్నారు మీరు. న్యాయం ప్రకారం రాముడు రాజు అవ్వాలి. రాముడికి అన్యాయం జరిగింది కాబట్టి వనవాసాలు గడవలసి వచ్చింది. ఆ కోరిక ఆ సందర్భంలో గుర్తు చేసి దాన్ని క్లైమ్ చేయడం అన్నది కైకేయిని కూడా. సంతోష్ గారు, మీరు తప్పుడు ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారండి. ఆయన రాముడి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు, న్యాయం అన్యాయం గురించి మాట్లాడలేదు. ఆయన ఏది ధర్మము ఏది న్యాయం, ఓకే, ఆయన రాముడికి తెలుసు. ఓకే, ఎందుకంటే తండ్రి ఇచ్చిన మాట న్యాయం అని చెప్పి ఆయన రాముడు తప్పుకున్నాడని మాత్రమే చెప్పారు. మీరు దాన్ని ఇంటర్పోలేట్ చేసి చెప్పొద్దండి ప్లీజ్. ఇంటర్పోలేట్ చేయట్లేదండి అఖండ గారు. ఒకసారి వినండి సార్, ఇద్దరికి చెప్తున్నాను. రాముడు తన తండ్రికే కాదు, గురువుకే కాదు, తల్లికే కాదు, సంస్కృతికే కాదు, వీటన్నిటికీ ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఒక క్వశ్చన్ నేను సంతోష్ గారిని అడగాలి. అప్పుడు రామరావణ యుద్ధం జరిగింది కదా, అందులో బ్రాహ్మణులు మాత్రమే చనిపోయారా? వేరే వాళ్ళు ఎవరో చనిపోలేదా? అంటే వేరే కులస్తులు ఎవరో చనిపోలేదా? చనిపోయారు. అనేకులు ఉన్నారు. మరి వాళ్ళెవరికి ఎందుకు ట్రిబ్యూట్ రాముడు ఇవ్వలేదు? ఎక్కడ ఇవ్వలేదు? ఇచ్చినట్టు మీరు చెప్పండి, నాకు తెలీదు. మీరు ఇచ్చినట్టు అన్న గారు అదే చెప్పారు ఇందాక. ఆయన ఏంటంటే ఇక్కడ బ్రహ్మత్య మహాపాతకం అసలు రాలేదు రాముడికి అనే చెప్పారు. ఓన్లీ బ్రాహ్మణుని చంపినందుకే సంతోష్ కుమార్ గారు మీరు అనుకున్నట్టు సంతోష్ కుమార్ గారు చెప్పలేదు. ఒక నిమిషం. సంతోష్ కుమార్ గారు ఏమన్నారంటే అక్కడ చాలా మంది చనిపోయారు కదా, ఇతని కారణంగా చనిపోయారు కదా, అందుకని ఇతను ఒక శివలింగం స్థాపన చేశారు, అంతేగాని ఏదో బ్రాహ్మణులు చంపాను బ్రహ్మత్య మహాపాతకం వచ్చిందని చెప్పి కాదు చేసిందని చెప్పి సంతోష్ కుమార్ గారు చెప్పారు ఇందాక. అదే అర్థమైంది. అక్కడ చంపింది బ్రాహ్మణులు లేదు. మీరు అట్ట అనుకున్నారు ఏటగారు. బ్రాహ్మణులకి చెందిన వాళ్ళని నేను చంపాను అన్నట్టు చెప్పారు ఆయన. అది తర్వాత అది పురాణంలో అనిపించకండి. నేను యాటా గారు చెప్పినట్టుగా చాలా క్లియర్ గా చెప్పా. చనిపోయిన వాళ్ళు నన్ను మాట్లాడండి, మీకు క్లారిటీ వస్తుంది కదా. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇందాక ఏం చెప్పాను మళ్ళీ అదే చెప్తున్నాను. రాముడు యుద్ధం చేసింది రావణాసురుడితో యుద్ధం చేయాలి. రావణాసురుడు అలాగే రావణాసురుడు యొక్క రావణ కుంభకర్ణులకి ఇద్దరికే శాపం ఉంది. అలాగే వాళ్ళిద్దరి గురించే అవతారాన్ని తీసుకున్నాడు. కానీ అనేకులైన రాక్షసులు రావణాసురుడిని ఆశ్రయించిన వాళ్ళు అకారణంగా రావణాసురుడి కోసం పలుకుని వచ్చి చనిపోయారు. కొన్ని వేల మంది దహించబడ్డారు. కరెక్షన్ అకారణం అనబాకండి.
అక్కడ ఎదురుగా యుద్ధంలో ఎవరుంటే వాళ్ళని చంపడం యుద్ధ ధర్మం. అది అకారణంగా అక్కడ ఏమీ అతనేం తప్పేం చేయట్లేదు. కాకపోతే ఇతనికి ఏంటంటే అయ్యో అనవసరంగా అంతమందిని చంపాల్సి వచ్చిందని చెప్పి ఏదన్నా మనస్తాపం ఉంటే ఉండొచ్చు, కానీ అకారణం బట్టి వాడొద్దు. అది మీరు మాట్లాడండి. మీరు ఏం చెప్తే అదే చేస్తాను సార్. మీరు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడతాం. మరి అంతే కదండి, మళ్ళీ మీరు అకారణం అని చెప్పారు, ఏదో మళ్ళీ రాముడికి తప్పు అంటగడుతున్నట్టుంది నాకు. అందుకని అకారణం అంటే మీకు అకారణం అలాగే ఏంటండి? అనిపిస్తుంటుంది సార్. మీరు అంటే మీరు అదేదో ఉంటుంది కదా సామెత, ఫెస్టివల్ కోసం కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారని అలా మాట్లాడుతున్నారు. కాదు, ఏది మాట ఫెస్టివల్ కోసం పూర్తవనివ్వరు. వెళ్ళి ఏది వెళ్ళి ఏ చంపాడు విషయాన్ని ఏంటండి బుర్రలోకి రాముడు? ఏమండి, ప్లీజ్ సైలెంట్ అండి. ఇంత ఇంత స్పష్టంగా సామర్థ్యంగా చెప్తున్న విషయమే నేను నా తాలూకు వైఖరి మీ బుర్రలోకి ఎక్కట్లేదంటే ఇంకా అకారణం అన్నారు. ఆ ఆకి దీర్ఘం ఉంది, ఈ కాకి ఒత్తుంది. ఏంటి సార్ ఇదంతా? స్పష్టంగా నా తాలూకా అవగాహనతో, పూర్తి అవగాహనతో స్పష్టమైన వైఖరి ప్రాబ్లం కాదు తెలియజెప్పా. కానీ మీ ఇంకేంటి ప్రాబ్లం మీకు? మీ వ్యాకరణం మాత్రం ఉపయోగించొద్దండి సంతోష్ గారు, ప్లీజ్. మీరు ఏటగారితో మాట్లాడి నేను మ్యూట్ లో ఉంటాను. మీరు నన్ను ఇది చేయకండి. మళ్ళీ అనట్లేదండి సంతోష్ గారు. నేను ఆన్సర్ చేస్తున్నాను. సంతోష్ గారు నేను మిమ్మల్ని రీసెంట్ గా లేదు. లేదు లేదు అఖండ గారు మీరు సైలెంట్. నేను ఏమంటున్నానండి, నేను మిమ్మల్ని తప్పట్టడం లేదు. అంటే ఇక్కడ అసలు రాముడిది తప్పు లేదు. మీరేంటంటే అకారణంగా అంతమందిని చంపాను కదా అన్నట్టు చెప్తుంటే, అకారణంగా రాముడు చంపడం ఏంటి? అతను కారణం ప్రకారమే చంపాడు. ఎందుకంటే యుద్ధంలో ఎదురున్నారు కాబట్టి ఖచ్చితంగా చంపాలి కాబట్టి చంపాడు. సో అదొక్కటి అదంటే మీరు ఒకవేళ మీరు ఏ దృష్టి చెప్తున్నారు నాకు అలా అర్థమవుతుంది. ఆ కారణం ఏంటండి, అక్కడ యుద్ధంలో ఉన్నారు చంపాడు, అతనికి అయితే ఏ తప్పు లేదు. యుద్ధంలో ఉన్న చంపడం తప్పు కాదు, అది అసలు అతి కిందకే రాదు. సో అదేం చెప్తున్నాను అంతే. సో మళ్ళీ మీరేంటంటే అంటే వినే వాళ్ళకి ఏమర్థమైందంటే, మీరు ఫస్ట్ బాగానే చెప్పారు, ఇప్పుడు ఇది వినే వాళ్ళకి నాలంటి వాళ్ళకి ఏమర్థమైందంటే, సో అనవసరంగా అంటే రావడం చెప్పాను కదా, మీరు ప్రొలాంగ్ చేస్తారు పట్టుకొని ఒక అకారణం అనే ఒక మాటను పట్టుకొని ఎంత లాగుతున్నారంటే అంత లాగుతున్నారు. నా ఉద్దేశం కాదండి, ఎదుటివాళ్ళకి ఎలా అర్థమవుతుందో మీకు తెలియాలి కదా అని చెప్తున్నాను. పిచ్చిడి చేసేసి నాకు అంటగట్టేసి ఇష్టానుసారంగా నాలో లేని భావనలు కూడా మీరు చెప్పేసి అకారణాన్ని తెలియజేస్తారు మీరు. సరే సరే అయితే చెప్పండి చెప్పండి చెప్పండి. ఆయన ఇందాక అన్నారు నేను బ్రాహ్మణ్ణి చంపినందుకే బ్రహ్మహత్యా పాతకం వచ్చింది అని అన్నాను అని. బ్రాహ్మణ్ణి చంపితే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది, కానీ కేవలం రావణాసురుడు ఒక్కడే కాదు కొన్ని వేల మందిని చచ్చారు ఆ యుద్ధంలో. అకారణంగానే చచ్చారండి. కొంతమంది రాక్షసులు, కొంతమంది యుద్ధం చేయాలనుకోలే, కొంతమంది భయంతో వచ్చి చచ్చారు, కొంతమంది రావణాసురుడు భక్తితో వచ్చి చచ్చారు, కొంతమంది వాళ్ళకి అవసరం లేని యుద్ధం, వాళ్ళకి ప్రాణభీతి కలిగించే యుద్ధం చేస్తూ చచ్చారు, కొంతమంది వానర చేతిలో చచ్చారు. అందరూ కారణంతోనే చావలేదు. కార్యము రెండు నెరవేరయ్యండి అందులోనే. ఇప్పుడు కొంతమంది వచ్చి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ ప్రాణభీత కానీ చేశారంటే దానికి కారణం ఎవరు? రాముడా రావణుడా? రావణాసురుడు. మరి రావణాసురుడు తప్పు, రాముడిదేం తప్పలేదు కదా వచ్చినందుకు. అదే నేను నా అకారణంగా రాముడితో వైరం లేదు, రాముడితో యుద్ధం చేయవలసిన అవసరం లేదు, రాముడి చేతిలో చావాల్సిన కారణం లేదు. కేవలం ఈ రావణాసురుణ్ణి ఆశ్రయించి ఉన్న ఒకే ఒక కారణం చేత చచ్చారు, కానీ వాళ్ళకి ఎటువంటి కారణం లేదు, రాముడితో ద్వేషం లేదు. వాళ్ళేదో అకారణ మరణం అని నేను చెప్తా. వాళ్ళకి కారణం లేదు, కానీ రాముడు చంపడం అయితే ప్రతి ఒక్క ఎవరిని చంపినా సరే రాముడు కారణం ప్రకారమే చంపాడు. రాముడు అయితే ఎవరన్నా కారణం? రాముడు ధర్మం ఆధారంగానే యుద్ధానికి వచ్చాడు. ఒక పని చేసే ముందు వెయ్యి ఆలోచించుకుంటాడేమో, చేసిన తర్వాత ఆయన ఇప్పుడు ఆలోచించుకునే సందర్భం లేదే. అదే చెప్తున్నానండి, రాముడు ఎవరిని అకారణంగా చంపలేదు, రాముడు అంతా ఆ ధర్మం ప్రకారమే చేశాడని చెప్తున్నది. యుద్ధానికి వచ్చాడండి ప్రతిద్వంద్వి, ఇంకా కారణం అకారణం ఏంటి? రావణాసురుడితో యుద్ధం, అదే కారణం. అదే ఇంకా అక్కడ ఎవరున్నా సరే చంపడం, అది ఇంకా కారణం. ఇంకా చంపడం. ఇప్పుడు వైరపక్షంలో ఉన్నవాడు ముక్కు ముఖం తెలియదు, శక్తి సామర్థ్యం తెలియదు, రంగు రూపు భాష తెలియదు, వాడిని చంపవలసిన అవసరం ఏముందో తెలియదు. వాడు వైరపక్షాన్ని నిలబడి నా మీద యుద్ధం చేస్తాడు, నేను నా స్వపక్షాన్ని నిలబడి వైరుతో యుద్ధం చేస్తాను. వాడి చేతిలో నేను చేస్తాను, లేదా నా చేతిలో వాడు చేస్తాడు. ఇది అది ఆ వైరపక్షంలో ఉన్నారు కాబట్టి చంపడం ఇంకా అది కారణం. ఇంకా అంతకు మించిన కారణమే ఉండదు. సరే చెప్పండి, మీ తర్వాత కంటిన్యూ చేయండి. ఇంకేం చెప్పడానికి లేదు. మీరు అడిగిన ప్రశ్న నేను చెప్పిన సమాధానం క్లియర్ అంటే నేను లీవ్ అవుతాను. 1:30 అదే ఇదంతా అఖండ గారికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంతే కదా. అంటే అఖండ గారు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను చెప్తున్నాను, అతను ఏం చెప్పలేదండి, అతను ఇలాగే చెప్పాడు. నిజానికైతే రాముడికి ఆ బ్రహ్మహత్య మహాపాతకం రాలేదు. అతను జస్ట్ ఆ మనస్తాపం వల్ల ఆ శివలింగాన్ని స్థాపించాడు. అదే ఇంకా తర్వాత పురాణంలో ఏమో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మీరు చెప్పినది ఇదని చెప్పి అఖండ గారితో చెప్తాను. నా ఒపీనియన్ నేను చెప్పాను సార్, క్లియర్గా. ఇది నాకు అనిపించింది, నాకు తెలిసింది నేను చెప్పాను. అదే నేను అదే అంటున్నాను. మన టాపిక్ డివేట్ అయిపోయింది దీని నుంచి. మనం మాట్లాడుకున్న టాపిక్. మీరు నన్ను పిలిచిన ఏదైతే లక్ష్యం ఉందో నెరవేరింది. మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం దొరికింది. ఓకే కదా? ఓకే అండి. సరే, టైం కూడా 1:30 వస్తుందిలే. సరే, రేపు పురాణాలు ఏమైనా చూసి ఒక ఏదైనా అవసరం అయితే మీతో మళ్ళీ మాట్లాడదాం. సరే అండి, థ్యాంక్ యూ అండి పిల్లగాని వచ్చేందుకు. ఓకే అండి, జై శ్రీరామ్ అండి. సరే అండి, అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అఖండ గారు.